put on your headphone for a better experience. Class notes of this video explanation shall be uploaded in your respective Telegram groups. This video is purely for educational purpose only. Please contact our helpline number 90-300-301-85 for more assistance. Adjust playback speed to more than 1.25 or more and quality to low pixels greater than 144 pixels as per requirement to avoid buffering or loading of video. If you are a true warrior, competition doesn't scare you, it makes you better. మీరు కనుక ఒక నిజమైన ఆస్పిరెంట్ అయినా మీ ట్రూ వారియర్ అయి ఉంటే ఎంతమంది ఎస్ఎస్సి సీజీఎల్ టైటన్ ప్రిపేర్ అయినా రాసిన మీ జాబ్ మాత్రం మీకు తప్పకుండా వస్తుంది వరిస్తుంది. హలో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ రాథోడ్ అండ్ వి స్టార్ట్ విత్ ది ఫస్ట్ క్వశ్చన్ 131. వేర్ వుడ్ యూ ఫైండ్ ది లెటర్స్ క్వర్టీ? క్వర్టీ అనే లెటర్స్ మీరు ఎక్కడ చూస్తారని అడుగుతారన్నమాట. ఆప్షన్స్ 1 మౌస్, ఆప్షన్ ఏ మౌస్, ఆప్షన్ బి స్క్రీన్, ఆప్షన్ సి న్యూమరిక్ కీప్యాడ్, ఆప్షన్ డి కీబోర్డ్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి మనకు మౌస్ వచ్చేసి ఇన్పుట్ డివైస్, ఇట్స్ అన్ ఇన్పుట్ డివైస్. స్క్రీన్ ఒక అవుట్పుట్ డివైస్, కీబోర్డ్ ఒక ఇన్పుట్ డివైస్. జనరల్గా న్యూమరిక్ కీప్యాడ్ వచ్చేసి మన కీబోర్డ్లోనే ఉంటుంది, కానీ కొన్ని కేసెస్లో మనకి ఎక్స్టర్నల్ కూడా యూఎస్బీ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ వీటిలో మనకి ఇక్కడ కోటి కనిపించదు, ఓన్లీ ఆన్ కీబోర్డ్ మాత్రమే కనిపిస్తుంది. సో స్క్రీన్లో మనకు కీబోర్డ్ కనిపిస్తుంది అంటే వర్చువల్ కీబోర్డ్ అండి. అందులో కూడా కీబోర్డే, వర్చువల్ అయినా కంప్యూటర్ హార్డ్వేర్ పరంగా అయినా ఏదున్నా మనకు అది మన కీబోర్డ్లో మనకు క్వర్టీ వస్తుంది అనమాట. ఈ క్వర్టీ కనుక మీరు కొద్దిగా కాస్త అవేకెండ్గా కొద్దిగా గమనించి ఉంటే, అలర్ట్ అయి గమనించి ఉంటే, సమయస్ఫూర్తితో చూసినట్టయితే జనరల్గా మీరు టైప్ చేసే కీబోర్డ్ అయితే ఉంటుందో, మీరు ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం వాట్సాప్లో అయినా లేకపోతే ఇంకెక్కడైనా వాడినా, మీరు ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్లో మీరు కీబోర్డ్ అయితే వాడతారో దాంట్లో QWERTY అనేది ఒక స్టాండర్డ్ కీబోర్డ్ పైన మనకు కనిపిస్తుంది అనమాట. ల్యాప్టాప్లో అయినా మీరు జనరల్ మనకు కీబోర్డ్లో అయినా ఈ ఇనిషియల్గా ఆల్ఫాబెట్స్ అవుతుంటాయో QWERTY ఉంటుంది, దీని బేస్ మీద ఈ కీబోర్డ్ ఉంటుంది అనమాట. జనరల్గా టిపికల్గా మనకు ఒక స్టాండర్డ్ టైప్ రైటర్ నుంచి మనకి బారో చేయడం జరిగింది ఈ యొక్క మెథడ్ అనమాట. అయితే క్వర్టీ కీప్యాడే కాకుండా మన క్వర్టీ అనే కాకుండా డ్వార్క్ అండ్ అజార్టీ AZERTY కూడా మనకు ఇలాంటి కీబోర్డ్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే సార్ వై వీఆర్ మోర్ రిలయింగ్ ఆన్ క్వర్టీ కీప్యాడ్, ఇదంతా ఎందుకు చేస్తారంటే మనం వాల్యుయేషన్ చేస్తాం అన్నమాట క్వశ్చన్ కాస్త. సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫర్దర్ ఎగ్జామినేషన్స్. క్వర్టీ కీప్యాడ్ ఎందుకు వాడతారంటే మన టైపింగ్ కోసము మనకు జనరల్గా ఇది గ్లోబల్లీ వెరీ యాక్సెప్టెడ్ అనమాట. అండ్ కాస్త అనుకూలంగా మనకు ఫీజిబుల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అయితే వాల్యుయేషన్ పైన కొన్ని పాయింట్స్ మాట్లాడుకుని, ఈ కీబోర్డ్ అనేది ఒక స్టాండర్డ్ కంప్యూటర్ హార్డ్వేర్ విచ్ ఇస్ ఇన్పుట్ డివైస్ అనమాట, విచ్ అలౌస్ ద యూజర్స్ టు యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్స్, which allows the computer to accept instructions from the user and convert these accepted instructions into the machine language అనమాట. ఎందుకంటే కంప్యూటర్ మన 0 and 1s పరంగానే మాత్రం మనకు కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది కాబట్టి. అదేవిధంగా ద లేఅవుట్ ఆఫ్ కీబోర్డ్ వాజ్ బారోడ్ బై ది స్టాండర్డ్ రెగ్యులర్ టైప్ రైటర్ అనమాట విత్ సమ్ అడిషనల్ కీస్ అనమాట. అడిషనల్ కీస్ కూడా మనకు అవసరం బట్టి మనకి దీంట్లో మార్చడం జరిగింది. అవి ఏంటంటే ఒకటి ఆల్ఫా న్యూమరిక్ కీస్, ఫంక్షన్ కీస్, కర్సర్ కంట్రోల్ కీస్, అదేవిధంగా నావిగేషన్ పరంగా మనకు హోమ్ అండ్ పేజ్ అప్, పేజ్ డౌన్, ఇన్సర్ట్ ఇలాంటివి, డిలీట్ అనేవి, ఇలాంటి ఎంటర్ కీస్, షిఫ్ట్ కీస్ ఇవి కూడా మనకు అందులో యాడ్ చేయడం జరిగింది అనమాట. ఒక్కొక్క కీకి మన స్పెసిఫిక్ మనకు ఆపరేషన్స్ ఉన్నాయి. అవి కూడా మీరు స్క్రీన్ పాస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క నోట్స్ని మీరు క్లాస్ నోట్స్ మీరు యొక్క రెస్పెక్టివ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన వాటిని మీరు తప్పకుండా రిఫర్ చేయవచ్చు. అయితే ఈ స్టాండర్డ్ క్వర్టీ కీప్యాడ్లో ఆల్మోస్ట్ 104 కీస్ ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళు క్యాప్స్ లాక్ అండ్ నమ్ లాక్ కీస్ని వాడడం టాగల్ కీస్ అంటారు. ఎందుకంటే ది చేంజ్ ది స్టేటస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మనకు ఆ క్యారెక్టర్ టు బి ఎంటర్డ్. క్యాప్స్ లాక్ నుంచి మనకు స్మాల్ నుంచి మన క్యాప్స్, అదేవిధంగా న్యూమరిక్ కీస్, అదేవిధంగా ఆ నమ్ లాక్ని మనం డియాక్టివేట్ చేస్తే మాత్రం, అది ఆఫ్ చేస్తే మాత్రం అక్కడ మన నెంబర్ కీస్ మనం ఎంటర్ చేయలేము. అందుకని వాటిని టాగల్ కీస్ అంటారు. అదేవిధంగా షిఫ్ట్, కంట్రోల్ అండ్ ఆల్ట్ కీస్ని వచ్చేసి మనకు మాడిఫైర్ కీస్ కూడా అంటాం, లేకపోతే కాంబినేషన్ కీస్ అంటామాట. ఎందుకంటే ఈ మాడిఫైర్ కీస్ ఆర్ కాంబినేషన్ కీస్ని మనము స్పెసిఫిక్గా ప్రెస్ చేస్తే వాటికి ఒక ఆపరేషన్ ఉండదు. కానీ వీటితో పాటుగా మనము ఇంకే కీ మనం ప్రెస్ చేసినా, లైక్ షిఫ్ట్ ప్లస్ సి, కంట్రోల్ ప్లస్ సి, షిఫ్ట్ ప్లస్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అనమాట. కంట్రోల్ ప్లస్ ఏ మనకి సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ప్లస్ సి అంటే ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక ఫంక్షన్, కానీ దాని కాంబినేషన్ పరంగా వాడడం, వాటిని కాంబినేషన్ కీస్, మాడిఫైర్ కీస్ అంటారన్నమాట. సో నేను చెప్పదలుచుకుని ఏంటంటే, మనం ఒక్కసారి కీబోర్డ్ క్వశ్చన్ వస్తే ఒకసారి కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకుంటే ఫర్దర్గా ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు తను తప్పకుండా వాటిని
ఈజీగా ఆన్సర్ చేసే పొజిషన్ ఉంటుంది అనమాట. అందుకే ఇదంతా చెప్పడం జరుగుతుంది. సో ఈ కీస్ని ఏమంటారు, ఆల్ట్ కీస్, విండోస్ కీస్ ఎక్కడ ఉంటాయి, వాటి ప్లేస్మెంట్ ఒకసారి మన కీబోర్డ్ వస్తే దాన్ని గుర్తుంచుకోవాలా. నమ్ కీప్యాడ్ ఎక్కడ, న్యూమరిక్ కీప్యాడ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ నమ్ లాక్ ఎక్కడ ఉంటుంది, అండ్ స్టాండర్డ్ కీబోర్డ్లో మనకు లైట్స్ ఎక్కడ ఉంటాయి. అదేవిధంగా వీటిని ఏమంటారు, నావిగేషన్ కీస్ అంటారు, వీటిని డైరెక్షన్ కీస్ అంటారు అనమాట. డైరెక్షన్ కీస్ మనకి ఏ డైరెక్షన్ మనం ఆపరేట్ చేస్తే ఆ డైరెక్షన్ ఉంటాయి. ఫంక్షన్ కీస్ వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్ పైన ఉంటాయి అనమాట. సో ఫంక్షన్ కీస్ F నుంచి F12 వరకు ఉంటాయి. వాటి తాలూకు మనం ఫర్దర్గా మనం వల్ల ఇన్ఫర్మేషన్ కనుక మనం గ్యాదర్ చేసుకొని మనం రివైజ్ చేసుకోగలిగితే తప్పకుండా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. మీ స్క్రీన్ పాజ్ చేసుకొని మీరు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి కైండ్లీ గో త్రూ దిస్ అనమాట. సో ఇది ఆ యొక్క క్వశ్చన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ 132 క్వశ్చన్లో మనకు ఏమడిగారండి, వాట్ వుడ్ ద బెస్ట్ వే టు మూవ్ అరౌండ్ ఏ 3D ఎన్వైరన్మెంట్. 3D ఎన్వైరన్మెంట్లో మనము కనుక మూవ్ అవ్వాలంటే, దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే, దీనికి కొంచెం సర్వే చేయాలనుకున్నా, దాంట్లో మనం ఆపరేట్ చేయాలనుకున్నా బెస్ట్ ఏదంటున్నారు, ఏమంటున్నాడు, బెస్ట్ అని అంటున్నారు ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్సా, థర్మల్ ప్రింటర్సా, ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ రోబోట్సా అన్నాడు. సో అసలు ఇక్కడ బెస్ట్ వే అన్నారు అనమాట. దేనికి 3D ఎన్వైరన్మెంట్లో మనకు మూవ్ అవ్వడానికి బెస్ట్ వే మాత్రం రోబోట్స్ అండి. ఎందుకంటే ఓ 3 డైమెన్షనల్ వ్యూ మనం హ్యూమన్స్ కాకుండా ఇంటర్సెప్ట్ చేసుకునే మాత్రం ఒక రోబో అనమాట. అయితే అది మీరు ఎప్పుడు ఆన్సర్ చేయగలంటే, రోబోస్ అంటే ఎప్పుడు తెలియదు మీకు వాటి గురించి తెలిసినప్పుడు, లేకపోతే ఈ ప్లాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ థర్మల్ ప్రింటర్స్ ఏవైతే వీటిని ఏమంటారు, ఇవి రెండు కూడా అవుట్పుట్ డివైజెస్ అనమాట. ఈ అవుట్పుట్ డివైజెస్లో కూడా మనకు అసలు ప్లాటర్ అంటే ఏంటిది అని కూడా తెలుసుకుంటారు అనమాట. ప్లాటర్ ఈజ్ అన్ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ టూల్ అనమాట. ప్రింటింగ్ ఒక డివైస్ అనమాట. సో అది మనకు ఒక పెన్స్ ద్వారా, మన కలర్ పెన్స్ ద్వారా, లేకపోతే వేరే పెన్స్ ద్వారా మనకు ఎస్పెషల్లీ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ లో వాటిని క్యాడ్ అంటారు అనమాట. CAD క్యాడ్. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఈజీగా మీరు దీన్ని అంటే అర్థం చేసుకుంటారు. అదే వేరే వారైతే మాత్రం మీరు కొద్దిగా మీరు టైం పట్టవచ్చు, కానీ ఒకసారి రివైజ్ చేసుకున్నారు అనమాట. సో క్యాడ్ అలాంటి వాటిని వాడతారు అనమాట. అయితే రోబోట్స్ అనే కాన్సెప్ట్ మనకి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆల్ ఆఫ్ ద అబౌవ్ మనం రూల్డ్ అవుట్ అనమాట. సో అది ఆ క్వశ్చన్ తాలూకు మీకు ఇన్ఫర్మేషన్ అనమాట, వాల్యూ అడిషన్. సో బెస్ట్ వే టు మూవ్ typically be option D, robots అనమాట. ఎందుకంటే robots can be designed and programmed to navigate టు మూవ్ విత్ ఇన్ 3D ఎన్వైరన్మెంట్. ఇది నేను చెప్పినట్టు మనుషుల పరంగా మనకు ఏదో హ్యూమన్స్ మనం అయితే చూడగలుగుతున్నామో, 3D పరంగా మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, వేరియస్ ఆపరేషన్ చేయొచ్చు అనమాట. ఒకసారి రజనీకాంత్ యొక్క 3D మూవీ అయితే మనకు రోబో మూవీ ఏది ఉందో, చిట్టి ద రోబో అనే కాన్సెప్ట్ మీరు గుర్తు చేసుకుంటే తప్పకుండా ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. కాన్సెప్ట్ ని కాస్త అర్థం చేసుకునే అవకాశం అనమాట. అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ ప్రింటర్స్, అదేవిధంగా థర్మల్ ప్రింటర్స్ కూడా ఇవన్నీ టిపికల్లీ దీస్ ఆర్ నాట్ యూస్డ్ ఫర్, ఎందుకంటే ఇవి అవుట్పుట్ డివైస్ అనమాట. నావిగేషన్ పర్పస్ వాడుకోలేము వీటిని. దే ఆర్ నాట్ టిపికల్ యూస్ ఫర్ నావిగేషన్, మూవ్మెంట్ పర్పస్ అనమాట. అయితే దే సర్వ్ డిఫరెంట్ పర్పస్. అదేంటిది అవుట్పుట్ పరంగా అనమాట. ఆప్షన్ సి ఇస్ ఆల్ ఆఫ్ ద డజంట్ అప్లైడ్ ఇన్ దిస్ కంటెక్స్ట్, కాబట్టి అది రూల్డ్ అవుట్ మనకు. సో నౌ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ 133 magnetic storage devices can represent binary 0 by the absence of, ఏమన్నాడు అతను, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్ అన్నారు. వీటిలో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్ ఏంటండి చూసినట్లయితే సింపుల్ చెప్పండి, మ్యాగ్నెటిక్ టేప్. మీరు రూల్ చేసుకోవచ్చు మీరు. ఎలా అంటే ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేవి కూడా రెండు కూడా ఇవి డివైజెస్ కావు. దీస్ ఆర్ స్టేట్ అన్నమాట. ఒక స్టేట్ అన్నమాట. ఏంటంటే ఒక పర్టికులర్ ఒక సర్కమ్స్టాన్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక స్టేట్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ మనకు కూడా ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా ఇది ఒక స్టేట్ అనమాట. ఒక ఫిజిక్స్ లో మనకు ఆర్ ఎస్పెషల్లీ కాన్సెప్ట్ లో మనకి ఇవి ఒక ఎనర్జీ స్టేటస్ అనమాట, ఒక ఫీల్డ్ యొక్క స్టేటస్. కాబట్టి ఇవి రూల్డ్ అవుట్ అలా తెలిసిన. అండ్ ఆల్ ఆఫ్ ద ఎలాగో ఒక క్వశ్చన్ రైట్ అవుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద కూడా రూల్డ్ అవుట్. అదేవిధంగా చెప్పాలంటే ఈ యొక్క డివైజెస్ ఏవైతుంటే మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్ లో మనకు నార్త్ పోల్, సౌత్ పోల్ పరంగా మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది అనమాట. ఒక మ్యాగ్నెటిక్ టేప్ పైన మనకు యూజువల్ గా మ్యాగ్నెటిక్ డివైజెస్ మాత్రం ఈ స్టోర్ చేస్తాయి. ఇప్పుడు చూసినట్లయితే మనకు మ్యాగ్నెటిక్ టేప్స్ కాస్త మనకు కొద్దిగా వాయిడ్ అయ్యేవి, దేర్ అబ్సలీట్. నౌ వీఆర్ సేవింగ్ ది ఇన్ఫర్మేషన్, వీఆర్ సో కాల్డ్ సేవింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. ఎక్కడ హార్డ్ డిస్క్ అనమాట. హార్డ్ డిస్క్ లో మనకు ఒక ప్లాటర్ ఉంటుంది, ఒక ప్లాట్ ఆర్మ్ ఉంటుంది, అదేవిధంగా స్పిండల్ ఉంటుంది అనమాట. ఒక టిపికల్ హార్డ్ డిస్క్ లో మనము వాటిని అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా నార్త్ పోల్, సౌత్ పోల్. నార్త్ పోల్ 1 అయితే మన సౌత్ పోల్ 0 అవుతుంది అనమాట. ఆ విధంగా వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. అది క్వశ్చన్ నెంబర్ 133 యొక్క ఆన్సర్. మూవింగ్ ఆన్ టు 134 క్వశ్చన్, విచ్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద వెదర్ ఫోర్కాస్టింగ్ ఇండస్ట్రీ. వెదర్ ఫోర్కాస్టింగ్ ఇండస్ట్రీలో మనం ఏ యొక్క అంటే కింద ఉన్న కంప్యూటర్స్ వాడతారని చెప్తున్నమాట. సూపర్ కంప్యూటర్స్, నోట్బుక్ కంప్యూటర్స్, జాన్ వాన్ నేమాన్ కంప్యూటర్స్ ఆర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. స్క్రీన్ ని పాజ్ చేసుకొని ఒకసారి ఆన్సర్ని మీరు ఆలోచించండి. ఆలోచించారా? ఏది
వెదర్ ఫోర్కాస్టింగ్లో మీరు కనుక సింపుల్గా బ్లైండ్గా పెట్టాలంటే చాలా వరకు గెస్ చేసి పెట్టవచ్చు అనమాట. సూపర్ కంప్యూటర్స్ అని పెట్టవచ్చు, అయితే సూపర్ కంప్యూటర్స్ పెట్టవచ్చు, కానీ అదే రైట్ ఆన్సర్ కూడా అవుతుంది. కాకపోతే వేరే ఎందుకు కాదో చూద్దాం సార్. నోట్బుక్ కంప్యూటర్స్ వచ్చి మనకు చిన్న స్మాల్ కాంపాక్ట్గా మనకుండే ఈ యొక్క ల్యాప్టాప్స్ అయితే నోట్బుక్ మన ల్యాప్టాప్స్ అయితే ఉంటే వాటిలో నోట్బుక్ ఎడిషన్ ఒకటి సపరేట్గా ఉంటుందన్నమాట. వాటిని మనం ఈజీగా స్టూడెంట్స్ వర్షన్గా, అదేవిధంగా రీసెర్చ్ ఓరియంటెడ్గా దీన్ని ముఖ్యంగా ఒక స్కాలర్ పనికి వచ్చేలాగా వీటిని మనం డిజైన్ చేయడం జరిగింది. వీటిని పర్సనల్ కంప్యూటర్స్ యొక్క కేటగిరీలో వీటిని మనము క్లాసిఫై చేయడం జరుగుతుంది అనమాట. వేరాజ్ జాన్ వాన్ నేమోన్ కంప్యూటర్స్ వచ్చేసి ఇవి ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అవుతుంది. మన జాన్ వాన్ నేమోన్ యొక్క కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని వాటిని అబ్లైజ్ చేస్తూ, వాటిని కంప్లై చేస్తూ, ఆ యొక్క ఫీచర్ని అంటే ఆ యొక్క ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతున్న అయితే కన్స్ట్రక్షన్ ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్ ఉన్న కంప్యూటర్స్ని మనము ఇది జాన్ వాన్ నేమోన్ కంప్యూటర్స్ అంటారు అనమాట. అయితే వీటిలో ఒక ఆప్షన్ రైట్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ది అబౌవ్ రూల్డ్ అవుట్ అవుతుంది కాబట్టి ఇవి కూడా రూల్డ్ అవుట్ అనమాట. సో రైట్ ఆన్సర్ ఈ సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్ ఎందుకు సార్ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అన్నా, న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ అన్నా, లేకపోతే పెట్రోలియం ఎక్స్కవేషన్స్ అన్నా, ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ మనకు అట్లీస్ట్ సైంటిఫిక్ గా చేయాలనుకుంటే కూడా ఎన్నో రకాల క్యాలిక్యులేషన్స్, మ్యానిపులేషన్స్, సింప్లిఫికేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి వీటిలో మేజర్గా ఒక సూపర్ కంప్యూటర్ deployment చాలా అవసరం వీటిలో. ఎందుకంటే దట్ షుడ్ బి ఏ సూపర్ కంప్యూటర్ షుడ్ బి డిప్లాయిడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ క్యారీస్ అవుట్ ఆల్ సో లాజికల్ ఆపరేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యానిపులేటివ్ సింప్లిఫికేషన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ది సో కాల్డ్ మన ఫిజిక్స్ అయినా మ్యాథమెటిక్స్ పరంగా వాటిని యొక్క వాల్యూస్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ దాన్ని ఎగ్జాక్ట్ అక్యురేసీని తీసుకొచ్చేలాగా మనకు ఉంటుంది. కాబట్టి సూపర్ కంప్యూటర్స్ ఆర్ మేజర్లీ యూజ్డ్. ఎస్పెషల్లీ ఇండియాలో మాత్రం ప్రత్యూష్ అదేవిధంగా మిహిర్ అనే 2 టైప్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ని వాటిని యొక్క స్పీడ్స్ కూడా మనకు ఒకటి 2.8 పెటాఫ్లాప్స్. మిహిర్ యొక్క స్పీడ్ వచ్చేసి మనకు 2.8 పెటాఫ్లాప్స్. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియాలజీ, ట్రాపికల్ మెటీరియాలజీ, ఐఐటిఎం పూణేలో అక్కడ మనకు దీన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ మనం వాడుతున్నాం అనమాట. అదేవిధంగా ప్రత్యూష్ అనేది కూడా మనకు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ NCMRWF ఏది ఉందో దీంట్లో వాడడం జరుగుతుంది అనమాట. అక్కడ మనకు ఈ యొక్క ప్రత్యూష్ అనేది వాడుతున్నాం అనమాట. అక్కడ దాని యొక్క స్పీడ్ కాస్త మనకు 4.0 పెటాఫ్లాప్స్ అనమాట. అయితే సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ కూడా మనం దేని పరంగా కొలుస్తారు, మనం దేని పరంగా దాన్ని మెజర్ చేస్తారంటే పెటాఫ్లాప్స్ పరంగా మెజర్ చేస్తారన్నమాట. ఇవి రెండు కూడా మనకి ఎప్పుడైతే ఉన్నాయో వీటిని 2018 లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో వీటిని ఎందుకు మన సూపర్ కంప్యూటర్స్ ఎందుకు వాడతారంటే సూపర్ కంప్యూటర్స్ వచ్చి మన వెదర్ ఫోర్కాస్టింగ్ లో రాడార్ పరంగా, వెదర్ సాటిలైట్ స్టేషన్స్ పరంగా, సాటిలైట్ ఇమేజెస్ పరంగా, ప్రొఫైల్స్, సెన్సెస్ అవుతుంటాయి, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్ పారామీటర్స్ ని అవన్నీ డేటా అనేది కలెక్ట్ చేసి వాటి మన సెంట్రల్ డేటాబేస్ పరంగా మన స్టోరేజ్ మనకి అది హెల్ప్ చేస్తుంది అనమాట. అది ఆ తర్వాత సూపర్ కంప్యూటర్స్ కాస్త దాన్ని ఫర్దర్ గా దానిలో మనకి ఏతుందో మనకు ఆ స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ ద్వారా వాడుతూ ఆ ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మనం వాడుకుంటూ ఎగ్జాక్ట్ ఒక అక్యురేట్ ఫిగర్ ని మన హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా మనకు ఇస్తుందని పెద్ద మనకు ఆల్రెడీ ప్రాక్టికల్స్ ప్రూవ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడైతే మనం చూస్తున్నారో మీరు ఈ రోజుల్లో కూడా మనం చాలా ఈజీగా మనం వెదర్ ఫోర్కాస్ట్ మనము చాలా ఈజీగా ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నాం కదా. ఎన్నో మన నేషనల్ డిజాస్టర్ మనం స్కిప్ చేయగలుగుతాం అంటే ఓన్లీ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ దీస్ సూపర్ కంప్యూటర్స్ అనమాట. ఎందుకంటే మన హ్యూమన్ ప్రెడిక్షన్స్ వేరే ఉంటాయి అండ్ మనకు యాక్చువల్ ప్రాక్టికల్ ఫిగర్స్ వేరే ఉంటాయి. అండ్ ఒక టిపికల్ జాన్ వాన్ నేమోన్ బేసిక్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ వాట్ దిస్ స్లైడ్ స్పీక్స్ అబౌట్. సో ఒక మెమరీ నుంచి మెమరీకి ఏంటంటే ఇక్కడ మనకు మెమరీలో ఏంటుంది, మనకు ర్యామ్ ఉంటుంది అండ్ రామ్ ఉంటుంది అనమాట. ఈ ర్యామ్ రామ్లో కూడా మనకు SRM DRM స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్ ఉంటుంది. అవి కంట్రోల్ యూనిట్ నుంచి అది అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్ మన సిగ్నల్స్ మన అప్ అండ్ డౌన్ మనకి ఇన్పుట్ తీసుకుంటూ ఆ ఫర్దర్గా అక్కడ నుంచి మనకి అది ఇన్పుట్ నుంచి ఎలా వస్తుంది, మనకి ఇలా అయితే వస్తుంది మనకి ఇది టిపికల్గా మనకి ఇది ఆ ప్రాసెసర్ ఎక్కడ ఉంటే వాటికి పొజిషన్ తెలియజేస్తుంది అనమాట. ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్లో ఆఫ్ డేటాను కూడా మీకు తెలియజేస్తుంది అనమాట. జాన్ వాన్ నేమోనిక్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అది దానికి ఒక వాల్యూ అడిషన్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 135. వాట్ డస్ SSE స్టాండ్స్ ఫర్ ఇన్ ఇంటెల్స్ SSE టెక్నాలజీ. ఇంటెల్ యొక్క ఏది ఉందో మనకు ఇంటెల్ అనే కంపెనీ దేనికి వాడతారు సార్, ఇది ఎందుకు ఉంది ఇది ఎగ్జిస్టెన్స్ అంటే ఇంటెల్ ఎస్పెషల్లీ ఈ రోజులో అయితే ఉందో మనకి ఇది మైక్రో ప్రాసెసర్స్ అవుతున్నాయో ఈ ప్రాసెసర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది చాలా పెద్ద బిగ్ జాయింట్ టైకూన్ అనమాట. ఈ బిగ్ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ యూజువల్లీ ప్రాసెసర్స్ అనమాట. ఆ ప్రాసెసర్స్ లో కూడా మనకు SSE దేనికి అది అబ్రివేషన్ చెప్తున్నా అనమాట. సో వాట్ డస్ SSE స్టాండ్ ఫర్ ఇన్ ఇంటెల్స్ SSE టెక్నాలజీ? ఆప్షన్ ఏ సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఎన్హాన్సరా, ఆప్షన్ బి స్ట్రీమింగ్ సిమ్డ్ ఎక్స్టెన్షన్సా, ఆర్ ఆప్షన్ సి మనకు సమ్ స్టూపిడ్ ఎన్హాన్సరా, ఆర్ఎల్స్ ఆప్షన్ డి సింప్లిస్టిక్ సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్సా? ఏంటండి పాస్ చేసి ఒకసారి గెస్ చేయండి. ఆలోచించారా, గెస్ చేశారా? సో ద రైట్ ఆన్సర్ హియర్ వుడ్ బి, తెలిసిండకపోతే తెలుసుకుందామండి, నో ప్రాబ్లం. సో రైట్ ఆన్సర్ హియర్ వుడ్ బి SSE అనమాట. SSE అంటారు దీన్ని. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. స్ట్రీమింగ్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్
సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ మనకు ఇక్కడైతే మన డేటా ఉందో ఆ ఎక్స్టెన్షన్ అనమాట ఇది దీని SMID ది షుడ్ బి స్పెల్డ్ as SIMD సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా అనమాట. సో ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటాని ఇక్కడ ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందన్నమాట ఇది. సో దానికి SSE అంటారన్నమాట. ఈ SSC కూడా ఎప్పుడైతే ఉందో మనకు ఇంటర్లో వచ్చేసి ఇది ఎన్నో రకాల మనకు ప్రాసెస్ దీంట్లో మనకు జనరేషన్స్ పరంగా మనకు వర్షన్స్ పరంగా మనకు వీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ దీని కాంట్రిబ్యూషన్ కూడా ముఖ్యంగా మల్టీమీడియా అదేవిధంగా సైంటిఫికల్ ఆపరేషన్స్లో మనం మల్టిపుల్గా మేజర్ అంటే ఎక్కడైతే మనకు ప్రాసెసింగ్ జరుగుతుందో ఎక్కువ ప్రాసెసింగ్ అవసరం ఉంటుందో అక్కడ దీని యొక్క రోల్ చాలా ఉందన్నమాట. సో ఇట్స్ సిగ్నిఫికెన్స్ అక్కడ ఉందన్నమాట. అయితే ఇంటెల్ కూడా దీన్ని ఇంటూ 86 మన కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఉందో ఇందులో అయితే ఉందో దాని పరంగా దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఈ ప్రాసెసర్ ద్వారా ఎస్పెషల్లీ స్ట్రీమింగ్ SIMD ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మల్టీమీడియా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకు SSC ద్వారా మనకి అవుతుందో ఈ టెక్నాలజీ ద్వారా కంప్యూటర్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనమాట. ఎందులో అంటే ముఖ్యంగా ఈ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్ మల్టీమీడియా పరంగా ఏవైతే ఉంటాయో లైక్ మన కంప్యూటర్ ప్రాసెసింగ్ అయినా గ్రాఫిక్స్ అయినా గ్రాఫికల్ డిజైన్స్ అయినా వాటిలో ఎక్సెసివ్గా ఎక్కడైతే మనకి అయితే మల్టీమీడియా ప్రాసెసింగ్ అండ్ ప్యారలిజం అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అక్కడ మాత్రం దీని యొక్క ప్రామినెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఈ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ మల్టీమీడియాలో కూడా మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎత్తుంటే వాటిలో ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ పరంగానే మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ని సైమల్టేనియస్గా ఇది మనకు రెఫర్ చేసుకుంటూ మనకి ఇది ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. సో దాంట్లో మనకి ఇది SSC యొక్క సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుందన్నమాట. ఇది యాక్సిలరేట్ చేస్తుంది. ఇది పరంగా మన ఫర్దర్ యొక్క ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ని మనకి ఇంక్రీజ్ అనమాట. ఇక్కడైతే మల్టీమీడియా ప్రాసెసింగ్ పరంగా మన డేటాని చాలా అవసరం ఉంటుందన్నమాట. సో అది ఈ సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఎన్హాన్సర్ అయితే ఉందో ఇది చాలా ఫన్నీగా ఉంది టర్మ్ అనమాట. ఇది కూడా రిలేటివ్ కాదు ఎందుకంటే సొఫిస్టికేట్ అలా కాదనమాట. సమ్ స్టూపిడ్ కూడా ఎన్హాన్సర్ కూడా ఇది మనకి చాలా ఇది మనకు ఉందన్నమాట. సింప్లిసిటీ సాఫ్ట్వేర్ ఎక్స్టెన్షన్స్ ఈ టర్మ్స్ అసలు ఎగ్జిస్ట్ అవ్వనే అనమాట. ఓన్లీ SSC అయితే ఉందో మనకు స్ట్రీమింగ్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా ఎక్స్టెన్షన్ అయితే ఉందో ఇది మాత్రమే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఇది ఆ క్వశ్చన్ తాలూకు ఇన్ఫర్మేషన్. అయితే దీని పరంగా చెప్పాలంటే ఒక మేజ్ ఉంటుంది అనమాట. ఒక పీరియాడిక్ టేబుల్ లాగా మనకు కొన్ని బ్లాక్స్ తీసుకున్నట్టయితే వాటిని మనకు మిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం చేస్తాం దాన్ని క్లాసిఫై దాన్ని వేరేగా కలర్స్ పరంగా వాటిని డీకోడ్ వ్యాల్యూస్ సపరేట్ చేయాలంటే కూడా ఇక్కడ మీకు ఒక పిక్టోరియల్లో మీకు చూపిస్తున్న ఒక ఇమేజ్ అనమాట. ఏదైతే అక్కడ మల్టిపల్గా దాన్ని ఎంత టైం ఎంత పడుతుంది దాన్ని ఒక ప్రాసెసర్ పరంగా ఇది SSC ఏం చేస్తుంది ఇక్కడ మనకు అది ఎంత ఫాస్ట్ చేస్తాం మీకు దాని ఎగ్జాంపుల్ అనమాట. ఇలా మిక్సప్ అయి ఉన్న యాక్చువల్ ఇనిషియల్ బ్లాక్స్ వాటిని కలర్స్ పరంగా వాటిని ఆ ప్యాటర్న్ పరంగా వాటిని అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఏం చేస్తుందంటే మనకి ఇలా ప్రాసెస్ ఫాస్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టు మీరు ఆ కలర్స్ కాస్త మనకు వీటిని మారుతూ ఉన్నాయి. ఒక్కసారి మీ స్క్రీన్ పాజ్ చేసుకొని చూడొచ్చు లేకపోతే రిపీట్ మోడ్ చూడొచ్చు అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే మిక్సప్ ఉన్నాయి అనమాట. అన్ని కలర్స్ మిక్సప్ కాస్త మనకు కలర్ వైజ్గా ఆ ప్రోగ్రామింగ్ ద్వారా మనకి SSC ద్వారా ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ యొక్క క్లాసిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఇలా మనకు వాటిని పదవి మారుతాయి. మీరు వీటిలో కలర్స్ వేరేగా ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఎలా మారుతున్నాయి సార్ మనకంటే వాటిని కలర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది కదా కలర్ కోడ్ పరంగా వాటిని అలా మనకి ఇవి స్వాప్ అవుతా ఉన్నాయి అనమాట. ఇది దేనివల్ల అంటే కేవలం ఇంటెల్ యొక్క SSC వల్ల అనమాట. ఇంటెల్ యొక్క SSC వల్లనే మనకు అవుతుంది అనమాట. సో అది నెక్స్ట్ క్వశ్చన్ 136 హౌ మెనీ పిన్స్ ఆర్ ఆన్ ఏ స్టాండర్డ్ DDR RAM DIMM అనమాట. DDR RAM DIMM పైన ఎన్ని మన స్టాండర్డ్ పిన్స్ ఉంటాయి? 64 256 168 184 పాస్ చేసి అని వైల్డ్ గెస్ చేయండి ఒకసారి. మన ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఎనీ గెసెస్ చేశారా? వెల్ సో ఎన్ని పిన్స్ ఉంటాయి అసలు? DDR అంటే ఏంటిది? RAM అంటే DIMM అంటే DIMM అంటే ఇక్కడ డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అనమాట. డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అనమాట. సో అది దాన్ని DIMM అంటారు అన్నమాట దాన్ని. సో ఈ మాడ్యూల్లో కూడా మనకి ఇక్కడ ఏంటి అసలు ఈ SD-RAM ఎలా ఉంటుంది సార్ అంటే ర్యామ్ మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తుంటే మీరు టిపికల్ కంప్యూటర్ అయినా మీ యొక్క ల్యాప్టాప్ మీరు కనుక వెనక ఓపెన్ చేసి ఉంటే వాళ్ళు వెనక ఒక గ్రీన్ చిప్ ఉంటుంది, కాస్త ఎలాంగేటెడ్ కాస్త పెద్దగా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches చిప్ ఉంటుంది. దాని కింద మనకు పిన్స్ ఉంటాయి. బ్రాంజ్తో గోల్డ్తో అయితే ఉంటుంది మనకు ఆ కోటెడ్గా కింద లైన్స్ ఉంటుంది. వాటిని ఏమంటారంటే వాటిని పిన్స్ అంటారు అనమాట. ఇలా కనిపిస్తుంది ఒక టిపికల్ ఒక చిప్ అనమాట. ఇది దీని SDR మన DDR మనకి ఇది DD-RAM అంటారు అనమాట. DDR RAM వాటిలో కింద చూసిన మనకి చిప్స్ ఉంటాయి కదా చూడండి. ఇవి మనకి D1 ఇన్లైన్ ఎందుకంటే ఇటువైపు ఉంటాయి అటువైపు ఉంటాయి అనమాట. రెండు వైపులా ఉంటాయి కాబట్టి D1 ఇన్లైన్ మనకు మెమరీ మాడ్యూల్ అంటారు. కాబట్టి వీటిలో ఇవన్నీ ఉంటాయి సార్ అంటే ఇవి మొత్తం టిపికల్ మనం 184 ఉంటాయి అనమాట. 184 ఉంటాయి. సో ఎన్ని ఉంటాయి సార్ మనకు? ఓ టిపికల్ DDR ర్యామ్లో మాత్రం మనకు 184 ఉంటాయి అనమాట. సో DDR SD-RAM మాడ్యూల్స్ ఆన్ డెస్క్టాప్ మాడ్యూల్స్ వాటిని ఏంటంటే మన డిమ్స్ అంటే D1 ఇన్లైన్ మెమరీ మాడ్యూల్స్ డిస్కస్ చేస్తాం కదా, అవి 184 పిన్స్ ఉంటాయి అనమాట. ఇవి
ఎలా డిఫరెన్షియేట్ అవుతాయంటే మనకు 168 పిన్స్ ఎస్డి ర్యామ్ కూడా ఉంటాయి అనమాట. అదేవిధంగా 254 పిన్స్ కూడా ఉంటాయి, 240 పిన్స్ కూడా ఉంటాయి అనమాట. వాటికన్నా మనకి యాక్చువల్లీ డిడిఆర్ ఎస్డి ర్యామ్లో డిమ్ మాడ్యూల్లో మాత్రం తప్పకుండా 184 పిన్స్ మాత్రమే ఉంటాయి, అవే ఉండాలి. అప్పుడే అది డిడిఆర్ డిఐఎం అవుతుంది. డిడిఆర్ ఎస్డి ర్యామ్ డిమ్ అవుతుంది అనమాట. అది డ్యూయల్ ఇన్ లైన్ మెమరీ మాడ్యూల్ మనకు అలా అవుతుంది. సో టిపికల్గా ఒక ర్యామ్ చిప్ ఎలా ఉంటే మనకి ఇలా ఉంటుంది. మన ర్యామ్ చిప్ ఇలా పైన ఇలా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎక్కువ ఉంటే మనకు అంత ర్యామ్ యొక్క కెపాసిటీ అంత ఎక్కువ. సో కింద మాత్రం మనకి కనెక్టర్స్ ఉంటాయి అనమాట మనకు అలా. సో దిస్ ఇస్ హౌ ఎ టిపికల్ ర్యామ్ లుక్స్ లైక్స్. కింద ఇవేంటి సార్ ఇవంటే ఇవి కింద ఈ బ్రౌన్స్ కాస్త మనకి ఏవైతే ఉన్నాయి మనకి ఇవన్నీ వాటిని మనం పిన్స్ అంటాం అనమాట. అవి ఎన్ని ఉంటాయంటే మొత్తం టోటల్గా డిడిఆర్ మనకు ఏది డిమ్ ర్యామ్లో మాత్రం మనకు 184 ఉంటాయి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 137. ఈథర్నెట్ యూజెస్ రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెష్ టోపాలజీ ఆర్ ఆల్ ఆఫ్ ద అబోవ్. టోపాలజీ అన్నాడు అంటే ఇక్కడ నెట్వర్క్ టోపాలజీ గురించి మాట్లాడుతాం. నెట్వర్క్ టోపాలజీ తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట. వాటిలో ఈథర్నెట్ అనేది ఇంటర్నెట్ అనేది రెండు వేరు ఉంటాయి. సో ఈథర్నెట్ అనేది ఏంటిది, ఇంటర్నెట్ అనేది మీకు తెలిసి ఉండాలా. అయితే ఇక్కడ ఏది వాడతారు సార్ ఒకసారి వైల్డ్ గెస్ ఒకసారి స్క్రీన్ పాస్ చేసి అని వైల్డ్ గెస్. సో గెస్ చేసి ఉంటారు కానీ ఒకసారి మీకు డీటెయిల్గా ఇది ఎలా గుర్తుంచుకోవాలి చెప్తాను ఈ కాన్సెప్ట్ని. ఈథర్నెట్ అండ్ ఇంటర్నెట్ రెండు కూడా నెట్ ఉన్నాయి వీటిలో. అయితే వీటిలో మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే సార్ అంటే ఈథర్ ఆర్ అత్తర్ అంటారు కదా, ఈథర్ పూసుకుంటారా ఇలా స్మెల్ కోసము. అసలు అది స్మెల్ ఎంత దూరం వస్తుంది మనకు, అది షార్ట్ స్పేస్ వరకు, చాలా తక్కువ లిమిటెడ్ స్పేస్ వరకు మనకు స్మెల్ వస్తుంది కాబట్టి. అయితే ఏదైతే ల్యాన్ ఉంటుందో ఆ ల్యాన్ని ఈథర్నెట్ అంటారు. ఇంటర్నెట్ కాస్త వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఈథర్నెట్ ఈజ్ యాక్చువల్లీ ల్యాన్ అనమాట, ఇట్స్ ఎ ల్యాన్. వేర్ యాజ్ ఇంటర్నెట్ ఈజ్ వ్యాన్ అనమాట. సో ఇంటర్నెట్ అనేది గ్లోబల్ గా ఎక్కడెక్కడో మూలన ఉంటుంది, మనకు చాలా వైడ్ గా ఉంటుంది అనమాట. మనకు దేశాలు దాటి మనకు ఏది కాంటినెంట్స్ దాటి ఆర్ నేషన్స్ దాటి జాగ్రఫికల్ డొమైన్ లేకుండా మనకు ప్రాపర్గా ఎందాకైనా మనకు పాకి ఉంటుంది కాదు ఇంటర్నెట్. కానీ ఈథర్నెట్ అనేది మనం రాసుకునే ఈథర్ ఉంటుంది, అలా గుర్తుంచుకోండి. రాసుకునే ఈథర్ ఉంటుంది కదా ఎందాక లిమిటెడ్ స్పేస్ వరకే అనమాట. మనకు ల్యాన్ అంటే ల్యాన్ అదే విధంగా మనకు కనెక్ట్ అవుతుంది. అయితే ల్యాన్ కూడా మీరు ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే కంప్యూటర్ ల్యాబ్స్ ను వెళ్ళినా, మీ టీసీఎస్ అండ్ డిజిటల్స్ లో వెళ్ళినా, ఇక్కడ కూడా మనకు ముఖ్యంగా అక్కడ ఇంటర్నెట్ కు వచ్చి కనెక్ట్ అయ్యి ఉన్నా ఏముంటుంది అక్కడ మనకు ఈథర్నెట్ ఉంటుంది. అంటే మనకు అన్ని సిస్టమ్స్ ఎలా మనకు బస్లో అంటే లైన్ గా కనెక్ట్ అయి ఉంటాయి. బస్లో మన కిటికీలు ఎలా ఉంటాయి అలా. సో లైన్ గా కనెక్ట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఈథర్నెట్ అనేది మేము ఇలా గుర్తుంచుకోవచ్చు. ఈథర్నెట్ యూజెస్ బస్ టోపాలజీ యూజువల్గా వాడతారు అనమాట. బస్ టోపాలజీని యూజువల్గా ఇక మెథడ్ని వాడతారు ఇక్కడ. అండ్ ఈ మెథడ్ ఎందుకు వాడతారు సార్, అసలు ఈథర్నెట్ ఇంటర్నెట్ ఎందుకు వాడతారు? టు షేర్ ద రిసోర్సెస్ అమంగ్ ది కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్ డివైజెస్ అనమాట. మనకు వేరే వేరే కంప్యూటర్స్ ఉంటాయో ఒక బస్ పరంగా మనకి ఇలా ఒక లైన్ పరంగా ఉంటుంది, మనకు ఇలా కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ ఒకటి అనమాట. ఇలాగే ఉంటాయి కదా, మనం ఆపోజిట్గా ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. మనకు డమ్ టర్మినల్స్ ఉంటాయి చివరిలో. ఒక్కసారి నెట్వర్క్ టోపాలజీ కాన్సెప్ట్స్ మీరు రివైజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకు అలా మనకు ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా మనకు యూజర్స్ వేరే నాట్స్ ఉంటాయి, అలా మనకు కనెక్ట్ అయి ఉంటాయి రిసోర్సెస్ అనమాట. వీళ్ళు రిసోర్సెస్ పరంగా షేర్ చేసుకోవడం, ఫైల్స్ కోసమైనా లేకపోతే అదే విధంగా ప్రింటర్ అయినా ఎలాంటివైనా కనెక్ట్ చేసుకోవాలంటే మన షేర్డ్ నెట్వర్క్ పరంగా మాత్రం ఇది తప్పకుండా యూజ్ అవుతుంది అనమాట. సో ఈథర్నెట్ యూజువల్లీ యూ డిప్లాయ్స్ మాత్రం ఇది బస్ టోపాలజీ. కానీ ఈ రోజుల్లో టు ఇంక్రీజ్ ద కాంప్లెక్సిటీ మోర్ వైడ్ రేంజ్ ఆఫ్ మనకి ఇది డేటా యొక్క ఫాస్ట్ ట్రాన్స్మిషన్ కోసం మాత్రం స్టార్ టోపాలజీ కూడా వాడుతున్నారు కొన్ని ఈథర్నెట్స్ లో, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. బట్ వెరీ వైడ్లీ యూజ్ మాత్రం బస్ టోపాలజీ 19% మాత్రం. కానీ కొన్ని 5% మాత్రం మన స్టార్ టోపాలజీ కూడా, కొన్నింటి మాత్రం మెష్ నెట్వర్క్ కూడా వాడుతాం అనమాట. మెష్ టోపాలజీ కూడా వాడుతున్నారు. సో కాన్సెప్ట్స్ అయితే మనకు మేజర్గా జనరల్ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఈథర్నెట్ సంబంధించిన మనకు ఏది ఇన్ఫర్మేషన్. ఈ యొక్క బస్ టోపాలజీ వచ్చేసి మనకు ఇది ఈథర్నెట్ వాడతారు అనమాట కోయాక్సిల్ పరంగా. అండ్ నెట్వర్క్ టోపాలజీ పరంగా మీకు కాన్సెప్ట్ రివిజన్ కోసం ఇక్కడ మీకు మొత్తం ఇవ్వడం జరిగింది. అసలు వాట్ ఎగ్జాక్ట్ నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటిదో, అదేవిధంగా దాని పరంగా నెట్వర్క్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, హైబ్రిడ్ టోపాలజీ, ఈ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్స్ పరంగా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫర్దర్గా వాటి యొక్క పిక్చర్ రిప్రజెంటేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఓవర్ దేర్ ఈజ్ ఈథర్నెట్ డిప్లాయ్స్ యూజువల్లీ బస్ టోపాలజీ అనమాట, బస్ నెట్వర్క్ టోపాలజీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 137. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ 138. ఇవన్నీ కూడా మీకు నెట్వర్క్ టోపాలజీలో, టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీలో ఎలా ఉంటాయి అనేది మీకు ఇక తెలియడం కోసం, మీకు డిపిక్ట్ చేయడం కోసం ఇదంతా మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మన టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీ. అండ్ దిస్ ఇస్ ఏ సిగ్నల్ ఫ్లో అక్రాస్ ఈథర్నెట్. సిగ్నల్ చెప్పాను కదా, ఒక కంప్యూటర్ ఇలా వస్తుందన్నమాట. టర్మినేటర్ ఇక్కడ ఉంటుంది అనమాట. వాటి పరంగా మనకి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. మెయిన్గా డెస్టినేషన్ కంప్యూటర్స్ అయితే ఉంటుంది, మనకి సెండింగ్ కంప్యూటర్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది అనమాట. అది ఫర్దర్గా ఇలా షేడ్ బస్లో వెళ్తుంది అనమాట. ఈ సిగ్నల్ వచ్చి ప్రొపగేట్స్ ఎలా ఉంది ఎంటైర్ కేబుల్. అదేవిధంగా నెక్స్ట్ అది మనకు సెంటర్ కంప్యూటర్కి ఎలా వెళ్తుంది అనమాట. అదేవిధంగా దారిలో అయితే ఈ కంప్యూటర్స్కి మనకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. సో ఇది బస్ టోపాలజీ యొక్క మేజర్
ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ అనమాట. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఒకసారి ఆ వెళ్ళే ముందర చూడండి ఒకసారి పార్ట్స్ ఆఫ్ బస్సు టోపాలజీ ఏదైతే ఉందో మనకు బిఎన్సీ కనెక్టర్ ఎక్కడ ఉంటుంది, టర్మినేటర్ ఎక్కడ వాడతారు, టీ కనెక్టర్ అంటే ఏంటిది, దీన్ని టీ కనెక్టర్ అంటారు అనమాట. మొదలైన బిఎన్సీ కనెక్టర్ అంటారు, నెట్వర్క్ కార్డు మనకి ఎక్కడ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఉందన్నమాట. సో ఇలా ఒక టిపికల్గా మనకు ఒక బస్ నెట్వర్క్ మనకంటే ఈథర్నెట్లో ఇలా మనకు వాడతారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 138. Question number 138. The language that the computer can understand and execute is called application software, machines language, system program, or all of the above. వెరీ ఈజీ క్వశ్చన్, చుమ్మా జుజుబీ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ద లాంగ్వేజ్ దట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్. చాలా ఈజీ క్వశ్చన్ రేటింగ్ ఇది, కాకపోతే వాల్యుడేషన్ చేసుకుంటూ దీన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. అయితే లాంగ్వేజ్ అయితే మన కంప్యూటర్ ద్వారా అర్థం చేసుకుంటుంది దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. ఈ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే కంప్యూటర్ అనేది ఒక యంత్రము, ఒక మెషినరీ వేర్ జీరోస్ ఆర్ వన్స్ పరంగా ఎలక్ట్రికల్ పల్సెస్ సిగ్నల్స్ ద్వారా ఇక్కడ మనకి ఇది ఆపరేట్ చేస్తుంది అనమాట. మనిషి లాగా ఎస్ ఆర్ ఎస్ నో అంటే మనకు తెలిసిన పిల్లలు ఇది కేవలం ఎలక్ట్రికల్ పల్సెస్ ద్వారా మనకు ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓవర్ హియర్. వేరే ఆప్షన్స్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. అసలు మెషిన్ లాంగ్వేజ్ ఏంటంటే సార్ ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇక ప్రోగ్రామ్ వల్ల సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక టాస్క్ని అకంప్లీష్ చేయడానికి మనకు ఈ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది అనమాట. సో కంప్యూటర్ అర్థం చేసుకున్న లాంగ్వేజ్ అంటే మనకు కేవలం మెషిన్ లాంగ్వేజ్. ఇది జీరోస్ అండ్ వన్స్ పరంగా మనకు బైనరీ పరంగా మనకు ఉంటుంది అనమాట. ఇన్ షార్ట్ చెప్పాలంటే కంప్యూటర్ కేవలం బైనరీ కోడ్స్ అది జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ అయితే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మనకి ఇస్తామో మనకు కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి మనకు ఒక కంప్లీట్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మాత్రం వారిని ప్రోగ్రామ్ అంటమాట. ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే మన దీన్ని అంటే ఫ్రేమ్ చేస్తారో, దీన్ని ఎవరైతే రాస్తారో, దీన్ని ఎవరైతే కంపైల్ చేస్తారో వారిని మనము ప్రోగ్రామ్ అంటారు అన్నమాట. ముఖ్యంగా వీటిలో స్పెసిఫిక్ పరంగా మనకి లాంగ్వేజ్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని మనకు ఇది లో లెవెల్ లాంగ్వేజ్ అంటున్నారు, మీడియం లెవెల్ లాంగ్వేజ్ అంటున్నారు, హై లెవెల్ లాంగ్వేజ్గా మనం 3 రకాలుగా మనకు లాంగ్వేజ్ని మనకు క్లాసిఫై చేయడం జరిగింది. లో లెవెల్ లాంగ్వేజ్ మనకు మెషిన్ లాంగ్వేజ్ ఉంది, అదేవిధంగా మనకు అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంది. సో ఈ మెషిన్ లాంగ్వేజ్లో ప్యూర్గా చెప్పాలంటే కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటారన్నమాట. అవి అయితే ఈ సెట్ ఆఫ్ కమాండ్స్ అవి ఉంటాయి. వాటిలో మనకి ఇవి సి ఇలాంటి జావా ఇలాంటి ప్రోగ్రామ్స్ రావండి. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్లో మాత్రం మనకు కాస్త దీంట్లో కేవలం జీరోస్ అండ్ వన్స్ అన్ని పరంగా మనకు అన్ని కోడ్ చేయలేం కదా, అన్ని విషయాలు మనం ఈ యొక్క స్లైడ్ని కూడా మనకు కంప్యూటర్ కేవలం జీరోస్ అండ్ వన్స్ పరంగానే తీసుకుంటుంది. అంత కంపైల్ చేయడానికి ఒక మనిషికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో కాస్త ఫర్దర్గా దాన్ని వర్డ్స్ పరంగా నిమోనిక్స్ పరంగా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇలా అనమాట డిఫరెంట్ పరంగా మనం చూస్తుంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెషిన్ లాంగ్వేజ్ అలా ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్ పరంగా ఉంటుంది మనకు. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్లో మనకి ఇలా ఒక కొన్ని కోడ్స్ పరంగా మన వర్డ్స్ పరంగా ఇలా ఉన్నాయన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ కిందికి వస్తే మనకు హై లెవెల్ లాంగ్వేజ్లో రైట్ సైడ్కి మనకు యాష్ ఇంక్లూడ్ std.h ఇంటూ మెయిన్ అనమాట. ఇదంతా సి లాంగ్వేజ్ కోడ్ అనమాట. ఇది కానీ సి లాంగ్వేజ్ కోడ్ అనమాట. సో ఇక్కడ C++ అయినా సి అయినా జావా అయినా ఏవైతే ఉన్నాయో మనకి లాంగ్వేజ్ కూడా మనకు అన్ని కూడా హై లెవెల్ లాంగ్వేజ్ వస్తాయి. ఇది మన డిఫరెన్సెస్ అనమాట వాటి పరంగా. అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చి ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు ఒక టాస్క్ స్పెసిఫిక్గా టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఎంఎస్ వర్డ్ అన్నా ఏది మైక్రోసాఫ్ట్ వర్డ్ అయినా మైక్రోసాఫ్ట్ పీపీటీ అయినా అదేవిధంగా క్రోమ్ వెబ్ బ్రౌజర్స్ ఆర్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ అన్ని కూడా ఒక టాస్క్ ఓరియంటెడ్ ఒక టాస్క్ని మనము ఎగ్జిక్యూట్ చేయడానికి కోసమే మనకు అప్లికేషన్ అయిన ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసినప్పుడు దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు అన్నమాట. డెఫినేషన్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఏం చెప్పొచ్చు, మీరు అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇస్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్ డిజైన్ టు క్యారీ అవుట్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అదర్ దెన్ వన్ రిలేటింగ్ టు ది ఆపరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ అనమాట. కంప్యూటర్లో వేరే ఆప్షన్స్ అన్నిటికీ కాకుండా ఒక పర్టికులర్ టాస్క్ మాత్రం అది అడ్రస్ చేసి ఇలా ఉంటుందన్నమాట. అది కూడా ఎండ్ యూజర్ ద్వారా అది యూజ్ జరుగుతుంది. ఈ వర్డ్ ప్రాసెస్ అయితే ఉన్నాయో, మీడియా ప్లేయర్స్ అయితే ఉన్నాయో, ఆర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు వర్డ్ ప్రాసెస్ నేను చెప్పాను కదా. మీడియా ప్లేయర్స్ అయితే VLC మీడియా ప్లేయర్, KMP మీడియా ప్లేయర్, ఆర్ మనకు ఆ రియల్ మీడియా ప్లేయర్ ఇలాంటివి అవన్నీ కూడా అలాంటివి కూడా మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకు ఉంటాయి అనమాట. ఈ వెబ్ బ్రౌజర్స్ అయితే ఉన్నాయి ఇందాక చెప్పినట్టు, ఇందాక గూగుల్ క్రోమ్ అయినా, ఫైర్ ఫాక్స్ అయినా, ఆపెరా అయినా, మైక్రోసాఫ్ట్ వర్డ్ అయినా, ఎక్సెల్ అయినా, ఇవన్నీ కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్స్లో వాడే ఎన్ని యాప్స్ కూడా ఆఖరికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఈ ఫేస్బుక్ ఏదో మీరు దరిద్రాలు వాడతారు కదా, ఆ దరిద్రాలన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకు ఏవి అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మనకి ఇవన్నీ క్లాసిఫై అవుతాయండి. అంటే ఆఖరికి క్యాండీ క్రష్, లూడో ఈ గేమ్స్ కూడా. అయితే ఈ సిస్టమ్ ప్రోగ్రామర్ ఏంటంటే అంటే సిస్టమ్ ప్రోగ్రామ్ వచ్చి మనకు ప్రోగ్రామ్ అంటే ఒక సిస్టమ్ కంప్యూటర్లో మనకు ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్ అనమాట. అది పర్ఫార్మెన్స్ పరంగా అది ఇంక్రీజ్ చేయడానికి. సో సిస్టమ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు డెవలప్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మన ప్రోగ్రామ్స్ అయితే వాటిలో మనకు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. అందుకే ఇవైతే ఏంటో మనకి సిస్టమ్కి కాస్త హెల్ప్ చేస్తాయి కాబట్టి అందుకే వీటిని సిస్టమ్ కాల్స్ డిమాండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ టాస్క్ అని చెప్పవచ్చు అనమాట. అవి మనకి ఈ క్వశ్చన్ యొక్క వాల్యూ ఎడిషన్ మనకి ఏవైతే ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ డెస్క్టాప్ పైన
ఏది యాపిల్ సఫారీ అయినా, గూగుల్ క్రోమ్ అయినా, అయితే స్ప్రెడ్‌షీట్ ఆఫ్ ఎక్సెల్ అయినా, వర్డ్ డాక్యుమెంట్ అయినా, యూట్యూబ్, జీమెయిల్, కంపాస్, జీ డ్రైవ్, ఎయిర్‌బిఎన్‌బి, అదేవిధంగా మనకి ఏది ఈ యాప్ స్టోర్, జీమ్యాప్స్, క్యాలెండర్, మెయిల్స్, వాట్ నాట్, స్పాటిఫై, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్కైప్, అడోబ్, మనకి పీడిఎఫ్ రీడరు, అవుట్‌లుక్, మెయిల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవుట్ బాక్స్ అనమాట. ఇదేదో మనకుందో ఇవన్నీ కూడా డ్రాప్ బాక్స్, ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ కిందనే మనకు అవన్నీ క్లాసిఫై అవుతాయన్నమాట. నెక్స్ట్ క్వెషన్ 139 ఈజ్ XOR గేట్ ప్రొడ్యూసెస్ ఏ అవుట్‌పుట్ ఓన్లీ అండ్ అవుట్‌పుట్ ఓన్లీ వెన్ ఇట్స్ ఇన్పుట్స్ ఆర్ డాష్ అని అంటున్నారు. XOR గేట్ ప్రొడ్యూసెస్ అవుట్‌పుట్ ఓన్లీ వెన్ ఇట్స్ ఇన్పుట్స్ ఆర్ అని అంటున్నారు. అంత ఆప్షన్ ఏంటిది? హై, బోత్ సి అండ్ డి, సేమ్ అండ్ డిఫరెంట్ అని అంటున్నారు అనమాట. ఏంటండి ఇక్కడ ఆన్సర్? లాజికల్ గేట్స్ పరంగా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఒక్కసారి పాజ్ చేసి ఆలోచించండి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, డిగ్రీలో మీకున్న, ఎక్కడైనా మనకు కొన్ని మీ కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండండి, తప్పకుండా ఈ కాన్సెప్ట్ మీరు చదువుండొచ్చు, అయినా పర్లేదు. ఎగ్జామ్లో వీటి తాలూకు కొద్దిగా మైల్డ్గా మనకు ఎంత ఇంపార్టెన్స్ లేదు, కానీ చాలా లైట్గా ఈ కాన్సెప్ట్స్ వచ్చే అవకాశం అనమాట. సో 20 క్వశ్చన్స్లో కనుక మీరు క్వశ్చన్ మీరు స్కిప్ చేసుకుంటే ఈ క్వశ్చన్ స్కిప్ చేసి, కానీ ఒక బ్రీఫ్ ఐడియా మాత్రం మనకు ఉండాలా. సార్ ఈ జార్ గేట్ అంటే XOR జార్ అయినా, అండ్ అయినా, లేకపోతే మనకు నార్ అయినా, ఈ గేట్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా లాజిక్ గేట్స్ అంటారు. వీటిని లాజిక్ గేట్స్ అంటే లాజికల్ ఆపరేషన్స్ చేయడానికి, మనకు డిజిటల్ సర్క్యూట్ని మనం బిల్డ్ చేయడానికి ముఖ్యంగా ఇవి లాజికల్ ఆపరేషన్స్ కోసం బిల్డ్ చేస్తారన్నమాట. వీటిలో పల్సేటింగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది అనమాట. అయితే జార్లో కూడా మనకి ఎప్పుడైతే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో, డిఫరెన్స్ అంటే ఆపోజిట్ అనమాట, మన ట్రూత్ టేబుల్ అంటారు. వీటిలో ట్రూత్ టేబుల్లో మనకి సిగ్నల్స్ అయితే మీకు జీరోస్ అండ్ వన్స్ పరంగా తీసుకుంటారనమాట. ఎప్పుడైతే ఆడ్ ఉంటాయో, ఆడ్ అంటే ఆపోజిట్ ఉంటాయో, జీరోస్ అండ్ వన్స్ రెండింటి ఉన్నప్పుడు కూడా ఇవి రెండింటికి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటాయో, వీటి డిఫరెన్స్ ఉంటుందో అప్పుడు మాత్రం ఇక్కడ మనకు ఎస్పెషల్లీ జార్ గేట్లో మనకు వాటి యొక్క ఏది అవుట్పుట్ అనేది హై ఉంటుంది అనమాట. హై అంటే ఇక్కడ 1 అనమాట, లో అంటే ఇక్కడ 0 అనమాట. సో అది దాని పరంగా మీకు డీటెయిల్ ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం ఇక్కడ. సో ద రైట్ ఆన్సర్ ఫర్ ఇయర్ ఇస్ జార్ గేట్ మాత్రం అది డిఫరెంట్ సార్. ఇది ఏంటిది? డిఫరెంట్ అనమాట. సో డిఫరెంట్ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది మనకు? ఒక అవుట్పుట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే మనకి టూ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అనమాట. సో దాని తాలూకు ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం, అంటే దాని అంటే వాల్యుడేషన్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో లాజిక్ గేట్స్ అంటే మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్లో మనకి ఇది కాంపోనెంట్స్, డిజిటల్ సర్క్యూట్స్ పరంగా ఇవి లాజికల్ పర్ఫార్మెన్సెస్ ఆపరేషన్ చేయడానికి మన బైనరీ సిగ్నల్స్ పరంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే దే ప్రాసెస్ ఇన్పుట్ సిగ్నల్స్ అండ్ ప్రొడ్యూస్ అండ్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ది ప్రీడిఫైన్డ్ లాజికల్ రూల్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకు ప్రీడిఫైన్డ్ ఉంటాయి అనమాట ఇవన్నీ. దిస్ గేట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్ అనమాట. వీటిలో మనకు అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, జార్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, జార్ గేట్ అనేవి ఇవన్నీ కూడా మనకు మేజర్గా 7 గేట్స్ ఏవైతే ఉంటాయో మనకు ఈ లాజికల్ గేట్స్ వాటి యొక్క ఫంక్షన్స్ మీకు ఇవ్వడం జరిగింది. అయితే మన క్వశ్చన్ మనకు జార్ గేట్ సంబంధించింది కాబట్టి ఒకసారి మనం దాన్ని లుక్ వేసుకుందాం మనం. దాంట్లో ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ హై అవుట్పుట్, ఏది 1 అనమాట. ఎప్పుడు వెన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ ఆడ్, ఎప్పుడైతే ఇన్పుట్స్ ఆడ్ ఉంటాయో, అంటే ఇన్పుట్స్ కూడా ఏంటి 0 అండ్ 1 కదా, వాటిలో ఆడ్ అంటే 0, 1కి వ్యతిరేకంగా అనమాట ఉన్నప్పుడు. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ప్రొడ్యూస్ హై అవుట్పుట్ వెన్ ద ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో వాటి పరంగా ట్రూత్ టేబుల్ మనం తీసుకున్నట్లయితే మాత్రం ఈ ట్రూత్ టేబుల్లో మనకు జార్ గేట్కి సంబంధించి చూడండి ఒకసారి. ఇన్పుట్ 2 ఇన్పుట్లు ఉన్నప్పుడు మనకు 0 అండ్ 0 సేమ్ అంటే ఈవెన్ ఇన్పుట్ ఉన్నప్పుడు మాత్రం మనకు ఏమొచ్చిందండి? మనకు అవుట్పుట్ 0 వచ్చింది. కానీ 1 లేదా 0 ఉన్నప్పుడు, 0 ఆర్ 1 ఉన్నప్పుడు మాత్రం మనకు హై అవుట్పుట్ వచ్చింది అనమాట. అదే హై అవుట్పుట్ అనమాట. అది ఎప్పుడు డిఫరెంట్ ఉన్నప్పుడు, కానీ సేమ్ ఉన్నప్పుడు కూడా మనకు మాత్రం 0 వచ్చింది. ఇది మన ట్రూత్ టేబుల్ ఆఫ్ జార్ గేట్ అనమాట. అందుకే వీటిని మనకు ఇక్కడ డిఫరెంట్ అనే మన ఆన్సర్ మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. అదే ఆప్షన్ డి ఈజ్ హెన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ ట్రూ అవుట్పుట్ మనం ఏంటంటే వీ మస్ట్ హ్యావ్ 1 ఆర్ బోత్ అనమాట. సో అది సేమ్ టైం అది మనకు 2 హాఫ్ బిట్ యాడర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 140 ఇన్స్టాంట్ మెసేజింగ్ ఐఎం సర్వీసెస్ ఫాల్ ఇన్ టు ది ఫాలోయింగ్ సర్వీసెస్. దేంట్లో మనం క్లాసిఫై చేస్తారనమాట? వరల్డ్ వైడ్ వెబ్ సర్వీసెస్, కమ్యూనికేషన్స్ ఆర్ ఈమెయిల్స్ అనమాట. ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసెస్ని మనం దేనికి క్లాసిఫై చేస్తాం అంటున్నారు అనమాట. ఇన్స్టాంట్ మెసేజింగ్ అంటే ఏంటి సార్ అంటే మనకు ఐఎంయింగ్ అంటారన్నమాట. అంటే ఈ వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ఎక్కడైనా మీరు ఇన్స్టాంట్గా టెక్స్ట్ని ఆర్ కన్వర్ట్ చేసేలాగా ఇంటర్నెట్లో కనెక్ట్ అయినా మన గ్లోబల్లీ ఎక్కడున్నా మనం వారిని మనం కాంటాక్ట్ అయ్యేలాగా అయితే ఉంటుందో దాన్ని మనం ఇన్స్టాంట్ మెసేజింగ్ అంటారన్నమాట. వాటిని ఏ ఫీల్డ్లో క్లాసిఫై చేస్తాం? ఇక్కడ ఏం చేస్తాం? మనం కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి మనం కమ్యూనికేషన్ స్ట్రీమ్లో వాటిలో మనకు క్లాసిఫై చేస్తారన్నమాట. దే ఆర్ ఫాల్ ఇన్ టు ది కమ్యూనికేషన్ అనమాట. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి సార్ అంటే టిమ్ బర్నర్స్-లీ అనేది ఉన్నారు వీరు ఈ వరల్డ్ వైడ్ వెబ్ని వీరు కనుగొన్న ఇన్వెంటెడ్ అనమాట. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టు లింక్, టు షేర్ రిసోర్సెస్, టు షేర్ ద ఇన్ఫర్మేషన్, టు షేర్ ద డేటా
ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ మనకి ఏది మోటివ్ మన కమ్యూనికేషన్ అయితే బిల్డ్ చేసుకోవాలో గ్లోబల్లీ ఇన్ఫర్మేషన్ని కనుక ఒక ప్లేస్కి రిస్ట్రిక్ట్ అవ్వకుండా అందరికీ వెంటనే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు పాస్ అవ్వడానికి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. దీని కాన్సెప్ట్ అంటే జాలీలాగా మనకేంటిది ఒక నెట్ అనేది పూర్తిగా నెట్వర్క్ మనకు పూర్తిగా గ్లోబల్గా అందరు కనెక్ట్ అయ్యి అందరు నెట్ మాదిరి కనెక్ట్ అయ్యి వర్క్ చేయడానికి నెట్వర్క్ అనమాట. సో యూఎస్లో ఉన్న, యూకేలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, న్యూ జెర్సీలో ఉన్న, ఆర్ ఇక్కడ మనకు చైనాలో ఉన్న, జపాన్లో అన్ని కనెక్ట్ అయ్యేలాగా మన వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంటర్నెట్ అనమాట. అది వెబ్ సర్వీసెస్ ఏవైతున్నాయో మనకు ఆన్లైన్ పరంగా ఇంటర్నెట్ పరంగా అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాటి కూడా మన వెబ్ సర్వీసెస్ అంటారన్నమాట. ఈమెయిల్స్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ మెయిల్స్ అనమాట. మనకు ఇదివరకు మనం ఏం చేతితో రాసేవాళ్ళం కదా, అలా మనకు ఈమెయిల్స్ కాస్త మనకు ఎలక్ట్రానిక్ షేడ్ మెసేజింగ్ అనమాట. సో ఇన్స్టెంట్ మెసేజింగ్ టెక్నాలజీ ఈజ్ టైప్ ఆఫ్ ఆన్లైన్ చాట్ అలోయింగ్ ద రియల్ టైమ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ కాబట్టి ఇట్స్ కంప్యూటర్ నెట్వర్క్స్. దాన్ని మనం కమ్యూనికేషన్స్ పరంగా దాన్ని డివైడ్ చేస్తాం అంటే వరల్డ్ వైడ్ వచ్చేసి కామన్గా దాన్ని వెబ్ అంటారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విచ్ ఎనేబుల్స్ షేరింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ యూజర్ ఫ్రెండ్లీ వేస్ విచ్ ఇస్ మీన్ టు అపీల్ ద యూజర్స్ టు బియాండ్ ఐటీ స్పెషలిస్ట్ అండ్ హాబీస్ అనమాట. అది దాని తాలకు సంబంధించిన అండ్ దిస్ ఇస్ హౌ మన యూజర్స్ వచ్చేసి ఇలా మనకి కమ్యూనికేట్ అవుతారు. అండ్ ఒక ఇంటర్నెట్ పరంగా మనకి ఏదైతే వరల్డ్ వైడ్ కనెక్ట్ ఏది ఉందో మన వాటి ఫంక్షన్స్ ఆఫ్ వెబ్ సర్వీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఇక్కడ పూర్తిగా ఈ యొక్క స్లైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక వెబ్ సర్వీస్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఇలా ఒక క్లయింట్ నుంచి కంప్యూటర్ సర్వర్కి ఇలా మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ రెస్పాన్స్ అవుతూ క్లయింట్ నుంచి మన రిక్వెస్ట్ వస్తే వస్తుంది. దాని పరంగా మనకి ఇది ఒక వెబ్ సర్వీస్ ఎలా వర్క్ అవుతుంది ఒక ప్రోటోటైప్ మోడల్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ లేజర్ ప్రింటర్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఒక లేజర్ ప్రింటర్ యొక్క స్పీడ్ని దేంట్లో మెజర్ చేసి దేంట్లో కొలుస్తారని చెప్తున్నా అన్నమాట. యాక్చువల్గా మెజర్ అది కూడా వెరీ సెన్సిబుల్గా పేజెస్ పర్ మినిట్ క్యారెక్టర్స్ ఇది ఇప్పుడే నేను మార్క్ చేయొద్దు, జస్ట్ ఏ మినిట్ రిజాల్వింగ్ సో పేజెస్ పర్ మినిట్, క్యారెక్టర్స్ పర్ సెకండ్, లైన్స్ పర్ మినిట్, నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్. ఒక్కసారి కామన్ సెన్స్ యూస్ చేసుకుని మీరు ఆన్సర్ చేసినా తప్పకుండా ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. లేకపోతే పాస్ చేసి ఒకసారి ఆలోచించండి. గెస్ చేశారా? అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ లేజర్ ప్రింటర్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఒక లేజర్ ప్రింటర్ యొక్క స్పీడ్ ఎందులో మెజర్ చేస్తారని అడుగుతుంది అనమాట. ఇందులో పేజెస్ పర్ మినిట్, క్యారెక్టర్స్ పర్ సెకండ్, లైన్స్ పర్ మినిట్ ఆర్ నన్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్. అయితే లేజర్ ప్రింటర్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ప్రింటర్స్? అసలు ప్రింటర్స్ అంటే ఏంటి? ప్రింటర్స్ అనే ఒక అవుట్పుట్ డివైస్ అనమాట, కంప్యూటర్ హార్డ్వేర్ అనమాట. ఈ అవుట్పుట్ ఏం చేస్తాం, మనకు సాఫ్ట్ కాపీ అవుతుంటే మన సాఫ్ట్వేర్ ఎడిట్స్ అవుతుంటే మన డిజిటల్ దానికి రియలిస్టిక్గా మనకు ఒక రియలిస్టిక్ వరల్డ్లో మనం టచ్ చేసి సెన్స్ చేసేలాగా ఒక అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మనకు పేపర్ మీద ప్రింట్, మన క్లాత్ మీద ప్రింట్, అలాంటి ప్రింటర్స్ ఇస్తాయి. అయితే ప్రింటర్లు కూడా మనకు పలు రకాలు, దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఇంపాక్ట్ అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. వేర్ యాజ్ హౌ టు రిమెంబర్ దిస్, what exactly is impact printer, what exactly is non-impact printer? Impact printer are those printers which make noise, which make a kind of noise and which are very sophisticated గా అవి మనకు ఉంటాయి అన్నమాట. అవి సో వాటిని మనము ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే వేటిలో నాయిస్ వస్తుందో, వేటిలో మనకు అది టిపికల్గా ఓల్డ్ టెక్నాలజీ వాడుతాం, దాన్ని మనం ఇంపాక్ట్ ప్రింటర్స్ అని వాడతాం. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే అసలు తెలియనట్టుగా ఇలా గాలిలాగా ఇలా వచ్చి వెంటనే ప్రింట్ వచ్చిపోవడం. అదే లేజర్ ప్రింట్ ఉంది ఇందులో మనకు. అలాగే ఇందులో మనకు పలు రకాల ప్రింటర్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే అవి కూడా ఒకసారి మనం వాల్యుయేషన్ చేసుకుందాం. సో ద స్పీడ్ ఆఫ్ లేజర్ ప్రింటర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ పేజెస్ పర్ మినిట్ అనమాట. అంటే ఒక పేజ్ అనేది ఒక మినిట్కి ఎన్ని పేజెస్ ప్రింట్ చేస్తాం అనేది మనకు కంప్యూటర్ ఎఫిషియన్సీని ఆర్ ఒక ప్రింటర్ ఎఫిషియన్సీని అంటే ఎగ్జాంపుల్ఫై చేయడానికి జస్ట్ మినిట్. లైట్ రావట్లేదు, లైట్ ఎందుకు రావట్లేదు? లైట్ ఇప్పుడు వస్తుంది. సో ఇవేంటంటే ఈ ఇంపాక్ట్ ప్రింటర్స్ అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అందులో మనకి పేజెస్ పర్ మినిట్ అవుతుందో దిస్ క్లియర్లీ స్టేట్స్ ఆతో 2 మినిట్ రకం. సో ప్రింటర్స్ అనేవి కూడా మన దీంట్లో ఏంటంటే పేజెస్ పర్ మినిట్ అవుతుందో, ఒక నిమిషానికి ఎన్ని పేజెస్ ప్రింట్ చేస్తుందో ఆ ప్రింటర్స్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అది ఒక యాక్చువల్ స్పీడ్ మెజరింగ్ అనమాట. లేకపోతే మనం వేరే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ ద రైట్ పారామీటర్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ప్రింటర్ ఈజ్ పేజ్ పర్ మినిట్. వాల్యుయేషన్ చూసుకున్న మాట మనకు స్పీడ్ ఆఫ్ లేజర్ ప్రింటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్ వెన్ పర్చేసింగ్ ఎ ప్రింటర్. ఒక ఏదైనా ప్రింటర్ మనం కొనేటప్పుడు ఒక ప్రింటర్ యొక్క స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది స్లోగా మనకు పనిచేస్తుంది, లేకపోతే మన డిజిటల్గా మనకి ఏదైనా గ్రాఫికల్ మనకు అవుట్పుట్ ఇవ్వదు, లేదా కలర్ ఇవ్వదు అంటే అలాంటప్పుడు అది కొని మన వేస్ట్ కాబట్టి అలా అన్నట్టు. సో స్పీడ్ ఇస్ టిపికల్లీ మెజర్డ్ ఇన్ పేజెస్ పర్ మినిట్, దట్స్ కాల్డ్ పీపీఎం అనమాట. అసలు ప్రింటర్ ఏంటిది? ప్రింటర్ ప్రింట్స్ ఇన్ఫర్మేషన్ డేటా ఫ్రమ్ ద కంప్యూటర్ ఆన్ టు పేపర్ ఆర్ ఎనీ క్లాత్, ఎనీ సంథింగ్, ఎనీ ఫిజికల్ సబ్స్టెన్స్ అనమాట. విచ్ కెన్ కలర్ యాజ్ వెల్ బ్లాక్ అండ్ వైట్ కాకుండా దీంట్లో మనకు ఒక క్వాలిటీ ఆఫ్ ప్రింటర్ని మన దాని యొక్క క్లారిటీ ఆఫ్ ప్రింట్ పరంగా మన దాన్ని తెలియజేస్తుంది అనమాట. అయితే మన ప్రింటర్స్ చెప్పినట్టు ప్రింటర్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 బేసిక్ కేటగిరీస్ విచ్ ఆర్ నోన్ యాజ్ ఇంపాక్ట్ ప్రింటర్స్, which are again listed as 4 అనమాట.
డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, డెసిబెల్ ప్రింటర్, లైన్ ప్రింటర్ అండ్ డ్రమ్ ప్రింటర్ అనమాట. వీటిలో కూడా మనకు వేరే వేరే ఎలా అంటే ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో లైన్ ప్రింటర్లో పూర్తిగా ఒక లైన్ కాస్త ఎంటైర్ లైన్ ఒకేసారి వచ్చేస్తుంది అనమాట. డెసిబెల్ కాస్త మనకు ఒక టిపికల్ ఒక టైప్ రైటర్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో వీల్ మాదిరి ఇలా ఒక యూ షేప్లో ఉంటుంది అనమాట. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ మన డాట్స్ పరంగా మనకు అలా వస్తుంది. డ్రమ్ ప్రింటర్లు వచ్చేసి మనకు పేపర్ హోల్డ్ చేస్తాం అన్నమాట. ఇందులో ఇదేమైనా లేజర్ అండ్ వాటి పూర్తిగా దాంట్లో ఇమేజ్ ఒక ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. డ్రమ్ కొట్టడం మనం ఫోటో రిసిప్టర్ మెటీరియల్స్ దాంట్లో ఉంటాయి అనమాట. సో అది మన డ్రమ్ ప్రింటర్స్. నాన్ ఇంపాక్టివ్స్లో మనకు లేజర్ ఇంక్జెట్ ప్రింటర్ వస్తుంది అనమాట. దాంట్లో మనకు అది ఎలక్ట్రోమాటిక్ ప్రింటర్ ఉంది, ఎలక్ట్రోస్టాటిక్ ప్రింటర్ ఉంది, థర్మల్ ప్రింటర్ అండ్ ఇంక్జెట్ ప్రింటర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మన నాన్ ఇంపాక్టివ్ ప్రింటర్స్ కిందకి వస్తే స్క్రీన్ పాజ్ చేసుకొని వస్తే మీరు దీన్ని చదవచ్చు, లేకపోతే మీరు ఫర్దర్గా మీ క్లాస్ నోట్స్ ఇచ్చినప్పుడు మీరు గ్రూప్స్లో మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు అనమాట. అయితే అడ్వాంటేజ్ ముఖ్యంగా లేజర్ జెట్ ప్రింటర్స్ ఈ మధ్య ఎందుకు వాడుతున్నారంటే ఇవి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. వీటిలో ఎక్కువ కలర్స్ మన ఎక్కువ కెమికల్స్ ఎక్కువ వాడడం ఉండదు అనమాట. ఎక్కువ డ్యూరబుల్ కూడా ఇవి. అదేవిధంగా మనకు లో ప్రింటింగ్ కాస్ట్ వస్తుంది, ఫాస్ట్ ప్రింటింగ్ వస్తుంది, అదే హై క్వాలిటీ మనకు ప్రింట్స్ కూడా వస్తాయి కాబట్టి. సో దీస్ ఆర్ 5 మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ మనకు ప్రింటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 142, విచ్ ఆర్ ది గివెన్ ఆప్షన్స్ బెస్ట్ మ్యాచెస్ విత్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ద లిస్ట్ 1 అది లిస్ట్ 2కి ఏది వాడతారని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కీస్ ఇచ్చారనమాట. కీబోర్డ్లో కీస్ ఇచ్చారు. గమనించండి, మాక్ టెస్ట్లో మ్యాక్సిమం కీబోర్డ్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో కీబోర్డ్ని తప్పకుండా ఒకసారి రివైజ్ చేసుకోండి. అయితే ఎంటర్ కీ అనేది దాని ఆపరేషన్ ఏంటిదండి? ఎంటర్ కీ అనేది ఇట్ మూవ్స్ యూ టు ది నెక్స్ట్ సెల్ టు ది సెల్ అనమాట. అయితే ఇది సెల్ అంటున్నారు కాబట్టి ఇది ఒక ఎక్సెల్లో, ఎంఎస్ ఎక్సెల్లో, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనకు ఈ కీస్ యొక్క ఫంక్షనింగ్ గురించి చెప్తున్నారు అనమాట. కీస్ యొక్క ఫంక్షనింగ్ చెప్తున్నారు. అందులో ఎంటర్ అనేది ఏం చేస్తుంది అంటే మూవ్స్ యూ టు ది నెక్స్ట్ సెల్ డౌన్ అనమాట. సో నెక్స్ట్ సెల్ లెఫ్ట్ కాదు, డౌన్. ఎందుకంటే ఎంటర్ ఎప్పుడైనా కిందికి నెక్స్ట్ సెల్కి ఎంటర్ మీరు ప్రెస్ చేస్తే ఎలాగైతే మన ఎంఎస్ వర్డ్లో కిందికి నెక్స్ట్ లైన్కి వస్తుంది, అలాగే ఇట్ మూవ్స్ ది యూజర్ సెలెక్షన్ టు ది నెక్స్ట్ సెల్ డౌన్ అనమాట. సో 1B ఎక్కడ ఉందండి? మనకు 1B ఓన్లీ B అండ్ Cలో ఉందన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ మనకు షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ లీడ్స్ టు ది షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ చేస్తే ఏమవుతుందంటే ట్యాబ్ అని మీరు ఎప్పుడైనా టైప్ చేసినప్పుడు మనకు రైట్ సైడ్ వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఇలా ఇక్కడ కర్సర్ ఉంటే ట్యాబ్ అని చేసినప్పుడు రైట్ సైడ్కి ఇలా మూవ్ అవుతుంది అనమాట కర్సర్ కాస్త. కానీ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ చేసినప్పుడు మాత్రం రివర్స్ అవుతుంది అనమాట. అంటే మనకు రివర్స్ వస్తుంది అనమాట ఇక్కడ ఇంటిజర్ సర్కిల్ లాగా. సో ఇట్ మూవ్స్ ది సెలెక్షన్ టు ది నెక్స్ట్ సెల్ టు ది లెఫ్ట్ అనమాట. సో 1B 2D కాస్త మనకి ఎందులోనే సేమ్ Cలో ఉంది అనమాట. నెక్స్ట్ మారిందల్లా ఇక్కడ యాక్చువల్గా మజా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ట్యాబ్ మూవ్స్ యూ టు ది నెక్స్ట్ సెల్ టు ది రైట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఏది. సో దిస్ ఈస్ 3A. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4C మనకు ఆటోమేటిక్గా తెలిసిందే. అండ్ మోర్ ఇది ఏంటంటే యారో కీ మూవ్స్ యూ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద యారో కీ మనం ఏ డైరెక్షన్లో మనం అయితే మీరు ప్రెస్ చేస్తారో అప్పుడు ఆ సెల్కి అది షిఫ్ట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ మనకు మూవ్ అవుతుంది. సో ఎంఎస్ ఎక్సెల్లో మనకు ముఖ్యంగా కీస్ యొక్క ఆపరేషన్స్ గురించి మనకు కీబోర్డ్ యొక్క ఆపరేషన్ ఇక్కడ చెప్తున్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 143, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, అదేవిధంగా మనకి ఏంటిదండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెట్స్కేప్, నావిగేటర్ ఆర్ ఎగ్జాంపుల్స్. వేటి ఎగ్జాంపుల్స్ ఇవి? వెబ్ సర్వరా, వెబ్ బ్రౌజరా, ఇంటర్నెట్ ఆర్ వరల్డ్ వైడ్ వెబ్బా? సో వీటిలో మనం చూసినట్లయితే ఆప్షన్ ఏమంతో ఆన్సర్ అవుతుంది. ఒకసారి పాజ్ చేసి మీరు ఆలోచించండి. నేను ఆన్సర్ ఇప్పుడే మీకు తెలియజేస్తాను. గెస్ చేశారా? అయితే ఆన్సర్ ఏంటిదండి ఇక్కడ మనకు గూగుల్ క్రోమ్ అయినా, మొజిల్లా అయినా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెట్స్కేప్ నావిగేటర్ ఇవన్నీ కూడా మీరు ఇదివరకు ఎన్నో ఎగ్జామ్స్ రాశారు, మీకు తెలిసిందే. బట్ తెలియకపోతే ఇంకోసారి రివైజ్ చేద్దాము, తెలుసుకుంటే తప్పు లేదు. అయితే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్. అయితే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటేను వెబ్ బ్రౌజరు, వరల్డ్ వైడ్ వెబ్, వీటిలో ముఖ్యంగా మేజర్గా డిఫరెన్సెస్ తెలుసుకున్నారు. ఎందుకంటే అన్నింటిలో కూడా వెబ్ ఉంటుంది, కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. వెబ్సైట్ అంటే ఏంటిది, వెబ్ సర్వర్ అంటే ఏంటిది, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటిది అని తెలిసి ఉండాలన్నమాట. సో వీటిలో ఏంటంటే ఇవన్నీ కూడా మన వెబ్ బ్రౌజర్స్ అనమాట. వెబ్ బ్రౌజర్స్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. వెబ్ బ్రౌజర్స్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ డిజైన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ లైక్ ఫైండింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ వెన్ ఏ యూజర్ ఈస్ సీకింగ్ త్రూ ది సో కాల్డ్ మనకు ఇంటర్నెట్లో మనకు సర్వర్ ద్వారా అనమాట. సో అసలు వెబ్ సర్వర్స్ అంటే ఏంటి కూడా మనం ఒకసారి చూద్దాం మనం. అయితే ఈ వెబ్ బ్రౌజర్స్లో మనం ముఖ్యంగా గూగుల్ క్రోమ్ అయినా, ఓపెరా అయినా, లేదా మనకి యాండెక్స్ అయినా ఇవన్నీ కూడా మనకు ఈ బ్రేవ్ అయితే ఉందో, లేకపోతే సఫారీ ఏవైతే ఉందో, ఓపెరా మినీ ఆర్ ఫైర్ ఫాక్స్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫైర్ ఫాక్స్ అనమాట, ఆర్
ఇలాంటి ఎన్నో మనకున్నాయి. సో, ఇవన్నీ కూడా మనకు వెబ్ బ్రౌజర్స్ అంటారన్నమాట. ఈ వెబ్ బ్రౌజర్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనమాట. ఇవైతే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటిని మనకు అది ఫోటోస్ పరంగా అయినా, ఇమేజెస్ పరంగా, వీడియో పరంగా, కంటెంట్ పరంగా, టెక్స్ట్ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెబ్ సర్వర్ నుంచి మనకి యూజర్ యొక్క రిక్వెస్ట్ మేరకు అవన్నీ ఏం చేస్తాయంటే ద బ్రౌజర్ కాంటాక్ట్స్ ద వెబ్ సర్వర్ అండ్ రిక్వెస్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ద వెబ్ సర్వర్ sends the information back to the web so browser which displays the results onto the computer and which definitely satisfies a users needs అనమాట. some of the commonly used web browsers ఏంటంటే ఒకటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాస్త మన 2015 వరకు ఇది కంటిన్యూ అయింది. కానీ 2015 వరకు ఇట్ బికేమ్ అబ్సలీట్, అది మనకు వాడుకలో లేదు. దాన్ని డిస్కంటిన్యూ చేసి దాన్ని నెక్స్ట్ సక్సెసర్ వర్షన్ గా మనకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గా దాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2015. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇస్ ద డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఆన్ ది విండోస్ 10 అండ్ విండోస్ 11 కంప్యూటర్స్ అనమాట. అది సో మనకు అది దాని సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గూగుల్ క్రోమ్ అంట. గూగుల్ క్రోమ్ ఇస్ క్రాస్ ప్లాట్ఫామ్ మన వెబ్ బ్రౌజర్ అనమాట. మొదట్లో ఇది కాస్త మనకి ఏదంటే మనకి గూగుల్ ద్వారా డెవలప్ చేసి మనకి ఏదైంది మైక్రోసాఫ్ట్కి ఇది 2008 వరకు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఫర్దర్గా ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కూడా మన యాపిల్ వెబ్ కిట్కి, మొజిలా ఫైర్ ఫాక్స్ వర్షన్స్కి, అదేవిధంగా వేరేవన్నీ కూడా మనకు లైనెక్స్, మ్యాక్, ఐఓఎస్ అంటే మెషిన్టోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మనకు యాపిల్ కంప్యూటర్స్లో అయినా లేకపోతే ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయినా మనకు, అదేవిధంగా యాపిల్ ఐఫోన్స్లో అయినా లేకపోతే ఆల్సో ఫర్ ఆండ్రాయిడ్ వేర్ ఆండ్రాయిడ్లో కూడా మనకి బై డిఫాల్ట్గా ఇది, ఎందుకంటే గూగుల్ ఆండ్రాయిడ్ టేక్ ఓవర్ చేసినట్టు ఆండ్రాయిడ్ బై డిఫాల్ట్గా ఇది వెబ్ బ్రౌజర్ అనమాట. ఈ ఫైర్ ఫాక్స్ కాస్త ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వెబ్ సర్వర్ అనమాట. ఇక్కడ బై గూగుల్ ఉంది, గూగుల్ కాదండి, ఇట్స్ బై మోజిల్లా ఇంక్ అనమాట. మోజిల్లా ఇన్కార్పొరేషన్ వారు అనమాట వారికి. సో మోజిల్లా ఇంక్. బ్రేవ్ అనేది కూడా ఒక ఓపెన్ సోర్స్ మన వెబ్ సర్వర్ అనమాట. దీనిలో కొద్దిగా ప్రైవసీ పరంగా ఇది మనకి ఇది ఎక్కువ ఫోకస్డ్ అయి ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అయినా వెబ్సైట్స్ అయినా అన్నిటిని మనకు బై డిఫాల్ట్గా ఇది మనకు బ్లాక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒపెరా వచ్చేసి మనకి ఇది కాస్త ఫ్రీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. మనకు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్లో వాడడం జరుగుతుంది ఒపెరా సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా ఇది. నెట్స్కేప్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద ఫస్ట్ కమర్షియల్లీ బేస్డ్ వెబ్ బ్రౌజర్ అనమాట అది. అండ్ మొజిలా ఫైర్ ఫాక్స్ వచ్చి సింప్లీ ఫైర్ ఫాక్స్ అన్నారు, ఇది మనం డెవలప్ బై మొజిలా, ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా వెబ్ సర్వర్ ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం. వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ అనమాట. ఇక్కడ దీంట్లో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏవుతుందో దాన్ని వాడుకుంటూ మన ఫర్దర్గా మన క్లయింట్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇది ఏం చేస్తారు, ఒక వరల్డ్ వైడ్ వెబ్లో ఇది ఎవరు డెవలప్ చేస్తారు, వరల్డ్ వైడ్ వెబ్ని టిమ్ బర్నర్స్ ని మనం దాన్ని డెవలప్ చేస్తారనమాట. దాని సో మెయిన్ దీని జాబ్ ఏంటంటే మనకు వెబ్ సర్వర్ వచ్చేసి మనకు వెబ్సైట్ యొక్క కంటెంట్స్ ఏమి ఉంటాయో ఆ కంటెంట్స్ మనం చూపించనమాట. ఇది వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఒక అడ్రస్ అనమాట. అన్న ఆ సో కాల్డ్ ఇక్కడ నుంచి నేను టీసీఎస్ ఐఎన్ డిజిటల్ నాకు సివికే టెక్నాలజీస్ నాకు మోడల్ సెంటర్ పడింది, నేను ఎలా వెళ్ళాలి మీరు మిగతా చెప్తారు కదా ఇలా అడ్రస్ అన్నట్టు. ఆ పర్టికులర్ ఒక అడ్రస్ అయితే యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అయితే ఎంటర్ చేస్తాం మనము. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఎంటర్ చేస్తే మనకు అసలు వెబ్ సర్వర్కి అది వెబ్ బ్రౌజర్ కాస్త వెబ్ సర్వర్లో మనకి తీసుకెళ్ళి లొకేట్ చేస్తుంది అనమాట. అది మనకు తెలియదు అనమాట ఇక్కడ మనకు. సో దీంట్లో వచ్చేసి మనకు HTML డాక్యుమెంట్స్ అయినా, ఇమేజెస్ అయినా, CSS స్టైల్ షీట్స్ అయినా, జావా స్క్రిప్ట్స్ పరంగా ఇవన్నీ కూడా మన దీంట్లో వెబ్సైట్స్ కనుక కాంపోనెంట్స్ మనకి వెబ్ సర్వర్ కాస్త మనకి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది అనమాట సర్వర్లో. అదేవిధంగా ఫర్దర్గా ఇంటర్నెట్తో కనెక్ట్ అయినప్పుడు మనకి ఇది ఫిజికల్ డేటా ఇంటర్చేంజ్ పరంగా మనకి డివైజెస్లో మనకి ఇది కనెక్ట్ అయ్యి మనకు ఆ ఫిజిబిలిటీ కల్పిస్తుంది అనమాట. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ అనేది మనకి అన్ని డివైస్లో లోపల ఇంటర్నల్గా కనెక్ట్ ఒక నెట్వర్క్ అనమాట. ఇవన్నీ వాస్ట్ నెట్వర్క్ కాదు, మన కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇది పీపుల్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేట్ అనివేర్ ఫ్రమ్ ఇక్కడ నుంచి వాళ్ళని దాన్ని చేసుకోవచ్చు అనమాట. అయితే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అనగానే చెప్పొచ్చు ఇక్కడ విండ్ సర్ఫ్. అదే విధంగా మనకు టిమ్ బర్నర్స్లో వచ్చేసి మనకు వరల్డ్ వైడ్ వెబ్ని దీన్ని డెవలప్ చేస్తారనమాట. అది సో అది ఇంటర్నెట్ పరంగా అదనమాట. వరల్డ్ వైడ్ కామన్లో వచ్చేసి దాని వెబ్ అంటారు. ఇది వచ్చేసి మనకి యూజర్ ఫ్రెండ్లీ పరంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఐటీ స్పెషలిస్ట్ కైనా, హాబీస్ కైనా, ఎవరికైనా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా షేరింగ్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ వెబ్ సర్వర్ ముఖ్యంగా దాని ఫంక్షన్ ఏం చేస్తాం, మనకి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకుని మన వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనకి అది అవైలబుల్ చేస్తున్న యూజర్కి అనమాట. విజిటింగ్ యూజర్స్ కెన్ బి డన్ అంటే ఎప్పుడైనా వెబ్ బ్రౌజర్ ద్వారా మనకి యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే పర్టికులర్ సైట్ డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క వెబ్ బ్రౌజర్ యొక్క అంటే మన మెయిన్ పని ఏంటంటే జావా అప్లెట్స్, అదేవిధంగా ఫ్లాష్ కంటెంట్ని ప్లగిన్స్ ఇవన్నీ కూడా ప్లే చేయడం అనమాట. అదేవిధంగా యూజర్ సెర్చ్ చేసినప్పుడు దాంట్లో మనం ముఖ్యంగా హైపర్ లింక్స్ ఉన్నాయి ఏమన్నా వాటిని మనం డేటా పరంగా ఆన్లైన్ చూపించడము, అది ఇంటర్నల్ క్యాష్ పరంగా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఫర్దర్గా ఎప్పుడైనా మనకు ఫర్దర్ సేమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు అది చాలా తక్కువ డేటా ఖర్చు అయ్యేలాగా చెప్పడం అనమాట వెబ్ బ్రౌజర్ అనమాట. అందుకే క్యాషీ ఇంపార్టెంట్ ఎక్కడ అంటే థర్డ్ పార్టీ క్యాషీ కాదు, మనకు డైరెక్ట్గా వెబ్సైట్కి వెబ్ క్యాషెస్ అనమాట. అండ్ మల్టిపల్ వెబ్ పేజెస్ కూడా మనం ఓపెన్ చేసుకుంటూ ఫర్దర్గా ప్రాపర్గా రీలోడ్ చేసుకోవడము, స్టాప్ చేసుకోవడము, అదేవిధంగా ఫర్దర్గా హోమ్ బ్రౌజర్కి వెళ్ళడము, హోమ్ స్క్రీన్కి వెళ్ళడం, అది చాలా ఉంటాయి ఆప్షన్స్ అనమాట. సో వీటిలో చూసినట్టు మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 15 నుంచి మనకి ఇది ఎవాల్వ్ అయ్యింది మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా అనమాట. నెక్స్ట్ క్లాస్ మన మొజిల్లా ఉంది. మొజిల్లా వచ్చేసి మనకు మొజిల్లా ఫైర్ ఫాక్స్, మొజిల్లా ఆర్ ఫైర్ ఫాక్స్ కూడా ఉంటుంది దీన్ని. నెక్స్ట్ క్రోమ్ ఉంది మనకి, అండ్ ఓపెరా ఉంది, అండ్ ఓపెరా తర్వాత నెక్స్ట్ మన బ్రేవ్ ఉంది అనమాట. ఇవన్నీ కూడా మనం టిపికల్గా రెగ్యులర్గా రోజువారీ జీవనం వాడేది. కానీ ఈ రోజుల్లో గూగుల్ క్రోమ్ హెస్ టేక్ ఓవర్ ఉంది మార్కెట్లో వచ్చేసి మనం 55.63% ఆల్మోస్ట్ వీరు కమాండ్ అంటే ఆల్మోస్ట్ 55 to 60% వీరికి కమాండ్ ఉందన్నమాట. నెక్స్ట్ సఫారీ ఉందన్నమాట. ఇది యాపిల్ డివైసెస్ చాలా హాట్ కి గమ్మడిపోతాయి వాడు బై డిఫాల్ట్ ఇది వెబ్ బ్రౌజర్ కాబట్టి ఇది. నెక్స్ట్ ఒపెరా మినీ, నెక్స్ట్ ఫర్దర్గా మనకు ఆండ్రాయిడ్ డివైస్లో వాడతారు యూసీ బ్రౌజర్, క్యూక్యూ అయినా, ఫైర్ ఫాక్స్ అయినా, సోగో, డాల్ఫిన్, యాండెక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, బైదు, ఎడ్జ్, ఒపెరా ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి ఏవైతే ఉన్నాయో
సామ్సంగ్ బ్రౌజర్ ఇవన్నీ కూడా మనకు వేరేవి బ్రౌజర్ వాటి యొక్క షేర్స్ కూడా మీకు రెస్పాన్స్ షీట్లో మనకి ఇక్కడ ఈ స్లైడ్లో పెట్టడం జరిగింది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 144. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది టాగల్ కేస్ ఆప్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ది చేంజ్ కేస్ అనమాట. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అని అడుగుతున్నమాట, ఏది ట్రూ అనమాట, దేంతో సంబంధించి విత్ రెస్పెక్ట్ టు ది టాగల్ కేస్ ఆప్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద చేంజ్ కేస్ అనమాట. సో కింద ఏంటంటే మనం దాని ఏది ఆన్సర్ అంటున్నారు. సో ఆప్షన్ ఏ, to capitalize the first letter of the sentence and leave all the letters as lowercase, or to exclude capital letters from your text అనమాట. లేకపోతే swaps caps to lowercase or lowercase to caps అనమాట. or to capitalize the first half letter of each word and leave the letters lowercase అనమాట. వీటిలో ఏ ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఒకసారి పాజ్ చేసి మీరు చదివితే కనుక మీకు క్లియర్గా క్వశ్చన్ అర్థమవుతుంది. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గమనించండి ఒకసారి, టాగల్ కేస్ అని ఎప్పుడైనా చూసారా? అసలు ఎక్కడ ఉంటుంది టాగల్ కేస్? ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వర్డ్లో టాగల్ కేస్ని మీరు కాస్త అబ్జర్వ్ చేసి ఉంటే మనకు ఫాంట్స్లో ఉంటుంది అనమాట. అయితే ఇది ఏం చేస్తుందని చెప్తాను. టాగల్ అంటే యాక్చువల్గా ఇట్ చేంజెస్, ఇట్ ఆల్టర్స్ ది సో కాల్డ్ ఆల్టర్. టాగల్ అంటే, టాగలింగ్ అంటే ఏంటిది? టాగల్ ద స్విచ్ అంటారు. ఆల్టర్ అనమాట, అంటే చేంజ్ చేయడం అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ చేంజ్ అంటే టు క్యాపిటలైజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెంటెన్స్ అండ్ లీవ్ ఆల్ ద లెటర్స్ యాజ్ లోవర్ కేస్. కాదండి, ఇది కాదు. సో ఎందుకంటే అది ఫస్ట్ లెటర్ని క్యాపిటలైజ్, మిగతా వాటిని లోవర్ కేస్ అలా ఉంచదు. అది వేరే ఆప్షన్ అనమాట. అది టు ఎక్స్క్లూడ్ క్యాపిటల్ లెటర్స్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ అనమాట. క్యాపిటల్ లెటర్స్ ఎక్స్క్లూడ్ చేయడం కూడా కాదు ఆప్షన్. స్వాప్స్ క్యాప్స్ టు లోవర్ కేస్ అండ్ లోవర్ కేస్ టు క్యాప్స్ అనమాట. క్యాప్స్లో అంటే క్యాప్స్లో ఉన్న క్యాపిటల్స్లో ఉన్న లెటర్స్ని లోవర్ కేస్గా మార్చడం, లేకపోతే లోవర్ కేస్లో ఉన్న వాటిని మనకు క్యాప్స్లో మార్చడమే ముఖ్యంగా ఈ యొక్క టాగల్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ టు క్యాపిటలైజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ అండ్ లీవ్ ది అదర్ లెటర్స్ లోవర్ కేస్, ఇది కూడా కాదు ఆప్షన్. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. టాగల్ అది ఏం చేస్తుంటే మీకు ఎక్కడైనా ఒక వర్డ్ ఉందనుకోండి, లైక్ ఎవరెస్ట్లో EREST ఇలా ఉంటే టాగల్ అనే ఆప్షన్ మీరు స్విచ్ చేసినప్పుడు ఈ క్యాపిటల్ ఈ కాస్త స్మాల్ ఈ అవుతుంది, ఈ స్మాల్ వి కాస్త క్యాపిటల్ వి అవుతుంది, ఈ స్మాల్ ఈ కాస్త మనకి క్యాపిటల్ వి అవుతుంది, ఈ అవుతుంది అనమాట. ఆర్ కాస్త మనకి ఏమవుతుంటే స్మాల్ ఆర్ అవుతుంది, అండ్ ఈ అగైన్ బికమ్స్ ఈ క్యాపిటల్, అంటే రివర్స్ అనమాట. ఉల్టా ఇది క్యాపిటల్ ఎస్ అవుతుంది, టీ కాస్త స్మాల్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే అక్కడ నుంచి చేంజ్ అవుతుంది, ఆల్టర్ అవుతుంది అనమాట. స్మాల్ కాస్త క్యాప్స్ అవుతుంది, క్యాప్స్ కాస్త మనకు స్మాల్ అవుతుంది అనమాట. అది లోవర్ కేస్ అప్పర్ కేస్ అంటే అదనమాట. సో ద రైట్ ఆన్సర్ ఏంటంటే మన టాగల్ కీస్ డిక్షనరీ కూడా అక్కడ ఒక సింపుల్ వర్డ్ ఇవ్వడం జరిగిందనమాట. సో టాగల్ కీస్ లెట్స్ ఏ యూజర్ టు క్విక్లీ అండ్ ఈజీలీ చేంజ్ ది కేస్ ఆఫ్ ది సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ సెంటెన్స్ కేస్ అనమాట. టైటిల్ కేస్ ఆర్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ అనమాట. అది ఈ టాగల్ కీ కూడా మీరు ఎక్కడ చూడడం ఫాంట్లో చెప్పాను ఇందాక. ఫాంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అయితే ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తే మీరు దాని సెంటెన్స్ కేసు, లోవర్ కేసు, అప్పర్ కేసు, క్యాపిటల్ ఈచ్ కేస్ టాగల్ కేస్ ఉంది కదా. సో టాగల్ కేస్ కనుక మీరు ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఆ టాగల్ కేస్ని క్లిక్ చేసినట్టు ఏం జరుగుతుందంటే మనకు స్మాల్ వర్డ్స్ కాస్త క్యాపిటల్ అవుతాయి, క్యాపిటల్ వర్డ్స్ కాస్త స్మాల్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసినట్టు మీరు క్లియర్గా అది మనకు అర్థమవుతుంది. అండ్ దాని తాలూకు మీకు ఇలా అర్థమవుతుంది ఉద్దేశంతోనే మీకు ఏం చేస్తానంటే ఫస్ట్ హోమ్ ట్యాబ్లో ఎక్కడ ఉంటుందంటే మనకు అది ఫాంట్లో చేంజ్ కేస్ మనకి ఇది ఉంటుంది అనమాట. ఇది చేంజ్ కేస్ బటన్ అనమాట. ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రెండు పక్కన ఉంటాయి. దాన్ని చేంజ్ కేస్ బటన్ అంటారు. దాంట్లో చేంజ్ కేస్ బటన్ మన డ్రాప్ డౌన్ మెనూలో మన కిందికి ఇలా ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి. అది కాస్త నెక్స్ట్ టాగల్ కేస్ టెక్స్ట్ అలా ఉంటుంది అనమాట. దీన్ని మీకు శాంపుల్కి చెప్పాలంటే ఇలా ఒకటి చూసాను. టేక్ ఏ గుడ్ లుక్ అని ఉంది కదా, ఇక్కడ టేక్ అనే వర్డ్ అవుతుందో మనకి ఇది క్యాపిటల్ ఉందన్నమాట. అది కాస్త మనకు అది టాగల్ చేసేమో స్మాల్ అయింది, మిగతా అన్ని కూడా మనకి స్మాల్ ఉంటాయి, కాస్త క్యాపిటల్ అయింది అనమాట. సో ఇది టాగల్ కేస్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా మెయిన్గా ఇలా మన ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అది ఆ క్వశ్చన్ యొక్క సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 145. ఇన్ జనరల్ ది గ్రామర్ ఎర్రర్ ఈజ్ అండర్లైన్డ్ విత్ డాష్ కలర్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో, మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకు గ్రామటికల్ ఎర్రర్ ఉంటే ఏ లైన్తో అండర్లైన్ అవుతుందని చెప్తున్నా అన్నమాట. అది రెడ్డా, బ్లాకా, ఎల్లునా ఆర్ బ్లూనా? పాస్ చేసి ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు నిజంగా అలాంటి ఆప్షన్స్ మీకు కనిపించాయా? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మనకు గ్రామటికల్ అన్నారు, ఏమన్నారు? గ్రామటికల్ ఎర్రర్ అన్నారు. సో గ్రామటికల్ ఎర్రర్ని ఎప్పుడైనా మీరు మనం ఎలా కరెక్ట్ చేస్తాము, ఎలా వాల్యూట్ చేస్తామని చెప్తూ ఎంఎస్ వర్డ్లో మీరు గమనించినట్టు ఎప్పుడైనా ఒక టెక్స్ట్ సెంటెన్స్ రాసిన తర్వాత కింద మనకు వేవ్స్, ఇలా వేవీ లైన్స్ వస్తాయి అనమాట. ఇలా వేవ్స్ వేసి ఉంటాయి అనమాట వర్డ్స్ కింద. అదే డిజైన్ కోసం పెట్టరండి. అది కాస్త వాటి కలర్ నేచర్ ఆఫ్ వేవ్ లైన్స్ బట్టి మనము దాంట్లో ఏం మార్చాలి, ఫార్మాటింగ్లో మనం దాంట్లో ఏం కరెక్షన్ చేయాలో మనకు అది తెలుసు, అంటే ఇండికేషన్ అనమాట. అయితే ఇందులో రెడ్ కనుక వచ్చినట్టయితే, ఇలా ఒక బ్లాక్ టెక్స్ట్ కింద రెడ్ కనుక ఇలా మనకు రెడ్ లైన్ కనుక వేవీ లైన్స్ ఇలా వచ్చినట్టయితే ఇట్ క్లియర్లీ మీన్స్ దెర్ ఇస్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ ద సో కాల్డ్ వర్డ్ ఆర్ సెంటెన్స్ అనమాట. కాకపోతే అలా లేని పక్షంలో ఒకవేళ గ్రీన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ గ్రీన్ వస్తే ఇట్ క్లియర్లీ మీన్స్ దట్
గ్రీన్ లైన్ కనుక వచ్చినట్టయితే ఇది క్లియర్లీ మీన్స్ దట్ మనకి అక్కడ గ్రామర్ ఎర్రర్ వచ్చినట్టు అనమాట. కానీ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్లో మాత్రం మనకు రెడ్ కూడా మన గ్రామటికల్ ఎర్రర్లో మనకు చెప్పొచ్చు అనమాట. రెడ్ కూడా మన గ్రామటికల్ ఎర్రర్ అని చెప్పొచ్చు. బట్ యూజువల్గా చెప్పాలంటే మాత్రం గ్రీన్ లైన్ వస్తుంది మనకి. ఇక్కడ ఆప్షన్ గ్రీన్ అని ఇవ్వలేదు, కానీ కరెక్షన్స్లో మాత్రం రెడ్ ఎక్కువ వాడడం జరుగుతుంది అనమాట. ఈ బ్లాక్ లైన్స్ అని ఎప్పుడు రావు. బ్లాక్ లైన్స్ ఆర్ కాల్డ్ అండర్లైన్ అనమాట. సో అండర్లైన్ అయి ఉంటుంది. ఎల్లో లైన్స్ అండ్ బ్లూ లైన్స్ కూడా మనకు హైపర్ లింక్ టైంలో వాడుతుంది అనమాట. సో మైక్రోసాఫ్ట్లో వేవ్ లైన్స్ దేనికి ఇండికేట్ అవుతుంది దానికి సంబంధించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో రెడ్ లైన్ ఎప్పుడు వస్తుందండి? రెడ్ లైన్ వచ్చేసి మనకి ఎప్పుడైనా రెడ్ లైన్ ఇండికేట్స్ ఇట్ సజెస్ట్ ది కరెక్ట్ స్పెల్లింగ్స్ అనమాట అండి. ఇండికేట్స్ ఏ స్పెల్లింగ్ ఎర్రర్ అనమాట. గ్రీన్ వేవీ లైన్ ఇండికేట్స్ గ్రామటికల్ ఎర్రర్. ఇక్కడ మీకు క్లియర్గా నోట్స్ వాల్యుయేషన్ ఇస్తూ చెప్తుంది అనమాట. రైట్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకు దాంట్లో ఏది చేయాలో ఆ సజెషన్స్ మీకు కాస్త గ్రామటికల్ చేంజెస్ పరంగా మనకు అది ఈజీగా సజెస్ట్ చేస్తుంది. మీకు తెలియకుండా పర్లేదు, కానీ ఎగ్జామ్లో మనకి సీజీలో వచ్చుంటే బాగుంటుంది, కానీ సీజీలో అలా మనకు ఉండదు. అక్కడ తప్పకుండా మనమే ఎర్రర్స్ గుర్తు చేసి మనకి ఏ రూల్ అప్లై అయితే మనం చెప్పాలన్నమాట అది. సో అలాగే బ్లూ లైన్ కాస్త మనకి ఇది హైపర్ లింక్స్ పరంగా వాడతారు అనమాట. సో ఇదంతా కూడా మనకు వాల్యుయేషన్ పరంగా ఒకసారి మైక్రోసాఫ్ట్ వర్డ్లో లైన్స్, టైప్స్ ఆఫ్ లైన్స్ ఎలా మనకి దేని కరెక్షన్స్ అని చెప్తున్నారు అనమాట అది. సో అది మీరు ఒకసారి దయచేసి ఒకసారి వెళ్ళండి. ఆ ఆప్షన్స్ని కనుక మీరు దాన్ని డిసేబుల్ చేయాలనుకుంటే, అది మీకు ఇరిటేటింగ్ అనిపిస్తే మాత్రం వాటిని మీరు దాన్ని డిసేబుల్ చేయవచ్చు అనమాట. సో హైడ్ చేయాలంటే మాత్రం డాక్యుమెంట్స్ అని ఓపెన్ చేసి మీ దాంట్లో ఫైల్ అనే ఆప్షన్స్లో వెళ్తే మీరు ఒక బాక్స్ ప్రూఫింగ్ అనే ఆప్షన్ అవుతుందంట. ఆ ఆప్షన్లో ఎక్సెప్షన్స్ ఫర్ ది సెక్షన్ అనమాట. ఇది ఆ డాక్యుమెంట్ అవుతుందో మన డాక్యుమెంట్ మీరు ఆ స్పెల్ మిస్టేక్స్ మీరు చూడలేరు అనమాట. ఎందుకంటే అందరూ కూడా మనకు అదే రైటింగ్ టైప్ చేయలేరు కదా. సో ఇక్కడ చూసినట్టు మీరు ఒక లెటర్లో మీరు డీ సార్ అని పెట్టారు. డీ అయిన రోజుకు మనకు డియర్ సార్ అనమాట. అయితే వాటిని కంటెక్చువల్ స్పెల్లింగ్ ఎర్రర్స్ అంటారు అనమాట. ఇలా గ్రీన్ కలర్ వస్తే మాత్రం గ్రామటికల్. దేర్ ఈజ్ మెయిన్లీ 3 జాగ్రఫికల్, దేర్ ఆర్ అనమాట. సో దేర్ ఈజ్ అని కాదు, అక్కడ మన దేర్ ఆర్ మెయిన్లీ 3 జాగ్రఫికల్ వేరియబుల్స్ ఫర్ జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అనమాట. అందుకని అక్కడ మనకు గ్రామటికల్ ఎర్రర్గా మనకు గ్రీన్ వచ్చింది. కింద కాస్త ఫోకస్ అనే స్పెల్లింగ్ దిగి FOCS ఫాక్స్ అని వచ్చింది. సో అందుకే దాని స్పెల్లింగ్ ఎర్రర్ అని చెప్పడం జరిగింది. సో అది స్పెల్లింగ్ ఎర్రర్ అంటే ఏంటిది, కంటెక్చువల్ స్పెల్లింగ్ ఎర్రర్ అంటే ఏంటిది, అదేవిధంగా గ్రామటికల్ ఎర్రర్ ఏంటిది మనకి ఇక్కడ తెలియడానికి మీకు కొన్ని శాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్క్రీన్ ప్రాసెస్ ఒకసారి చూడొచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈమెయిల్ అంటే ఏంటిది? మెయిల్ కన్సర్నింగ్ ఎలక్ట్రానిక్ డివైజా, ట్రాన్సాక్షన్ ఆఫ్ లెటర్స్ అండ్ మెసేజ్ అండ్ మెమోస్ బై ఎలక్ట్రానిక్ మీన్సా, ఆర్ నెట్వర్క్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మెసేజెస్ విత్ ఇన్ ఏ సింగిల్ కంప్యూటర్, ఆర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీనా? ఏంటండి ఇందులో? సో మెయిల్ ఏంటంటే ఈమెయిల్ మనకి ఇప్పుడైతే మనకు ఉత్తరాలు రాయట్లేదు కానీ మ్యాక్సిమం అంటే లెటర్స్ రాయట్లేదు, కానీ ఒకప్పుడు మనం లెటర్ రాసాం, కానీ ఇప్పుడు మాత్రం మనం రాయకుండా మనం ఏదైనా చేయాలంటే మీకు ఎస్ఎస్సితో ఏమైనా ఇష్యూ ఉన్నా, స్టాఫ్ కమిషన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీరు సాఫ్ట్వేర్లో మీరు వర్క్ చేసిన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే ఆఫీసెస్లో మీరు సింపుల్గా మెయిల్ షేర్ చేస్తారనమాట. ఎలక్ట్రానిక్ మెయిల్ అనమాట. ఎలక్ట్రానిక్ మెయిల్ మీరు పెన్ ఇంక్ పేపర్ వేసేయకుండా యూఆర్ గోయింగ్ డిజిటల్ అప్పుడు మనం వాడతారు. అయితే దేనికి సరి ప్రతీక, దేనికి ఇది మనకి ఎగ్జింప్లిఫై చేస్తుందంటే ఈమెయిల్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ ఆఫ్ లెటర్స్, మెసేజెస్ అండ్ మెమోస్ బై ది ఎలక్ట్రానిక్ మీన్స్ అనమాట. ఏవైతే ఉన్నాయో లెటర్స్ అయినా, మెసేజెస్ అయినా, అదేవిధంగా మెమోస్ ఏవైతే ఉంటాయో ఈ మెమోరండమ్స్ అంటారు వాటిని. మెమోరండమ్స్ యొక్క షార్ట్ కూడా మెమోస్ అనమాట. ఆ మెమోరండమ్స్ని, ఆ యొక్క ఆజ్ఞాపనని మనం ఏం చేస్తారంటే దాన్ని ట్రాన్సాక్షన్ అంట. ఎలక్ట్రానికల్ పరంగా షేర్ చేసే వాటిని, ఎలక్ట్రానిక్ మీడియం పరంగా చేసే వాటిని ఈమెయిల్స్ అంటారు అనమాట. సో మెయిల్ కన్సర్నింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అయినా, లేకపోతే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ కావండి. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ కావండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్ పరంగా ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఇచ్చారు కాబట్టి ఒకటి నేను చెప్పదలుచుకుంది. ఈమెయిల్ అనగానే ఈమెయిల్ కాంపోనెంట్స్ ఏంటిది, అసలు ఈమెయిల్ ఏంటిది, ఫస్ట్ ఈమెయిల్ ఎవరు పంపించారు, అదేవిధంగా ఈ ఈమెయిల్ మెయిన్ కాంపోనెంట్స్లో మనకి హెడర్ అంటే ఏంటిది, అదేవిధంగా నెక్స్ట్ కింద మన సబ్జెక్ట్ అంటే ఏంటిది, వాట్ ఈస్ సిసిసి, వాట్ ఈస్ బీసీసీ, అంటే కార్బన్ కాపీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అంటే మీకు తెలిసినట్టయితే తప్పకుండా మీకు అది బాగుంది. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఈమెయిల్ తెలిసిన మీకు ఈజీగా మీకు ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి మీకు అదేవిధంగా ఈమెయిల్ సంబంధించిన క్వశ్చన్స్ దేని కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈమెయిల్ అంటే ఏంటిది, ఎలక్ట్రానిక్ మెయిల్ అనమాట. ఇది చాలా వైడ్గా యూసేజ్ సర్వీస్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి కంప్యూటర్ స్టోర్డ్ మెసేజెస్ పరంగా వాటిని ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి మనకి అదేవిధంగా మళ్ళీ మల్టిపుల్ యూజర్స్కి మనకి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు అవి లార్జ్ స్కేల్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునే అవకాశం అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మెయిల్లో మాత్రం మనకి ఏమున్నాయంటే మనకి సార్ ఇక్కడ హెడర్ ఉంటుంది. అదేవిధంగా హెడర్లో మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఒక స్నిప్పెట్ పరంగా అనమాట. అంటే దాంట్లో ఈమెయిల్ అంటే ఏదైనా కన్స్టిట్యూయెంట్స్ ఏంటని చెప్పడానికి అనమాట. అదే దాంట్లో సెండర్, రెసిపియంట్, డేట్, సబ్జెక్ట్, సర్వర్ రెస్పాన్సిబుల్ ఏదైతే ట్రాన్స్మిషన్ ఉంటుందో దాని ద్వారా అది మనకు తెలియజేస్తుంది. దాంట్లో ఇమేజ్కి మనకు కూడా దాంట్లో అడిషనల్గా ఈ మధ్య పెట్టుకునే అవకాశం ఉంటుంది. డేట్, సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో కార్బన్ కాపీ అనేది మనకు ఒక కాపీ ఆఫ్ ఈమెయిల్ని వేరే రెసిపియంట్కి ఏదైతే పంపించాలనుకుంటున్నారో ఒక బ్యాకప్ పరంగా అది మన దానికి ఉపయోగపడుతుంది అనమాట. సబ్జెక్ట్ వచ్చేసి మనకు అది యొక్క పూర్తి యొక్క సారాంశం, సమ్మరీ అనమాట. సమ్మరీని తెలియజేయడానికి ఆ యొక్క మెయిల్ అయితే ఉంటుంది దాన్ని తెలియజేయడమే మీ సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ కాస్త మనకు
2 ఎవరికైతే పంపిస్తున్న వారికి బ్లైండ్ కార్బన్ కాపీ సెక్యూరిటీ రీజన్స్, ప్రైవసీ రీజన్స్ వల్ల ఎవరినైతే మీరు పంపిస్తున్న సేమ్ కాపీ మెయిల్ని వారు కనుక ఇంకోటి తెలియకూడదు అంటే మాత్రం బీసీసీ ఆప్షన్ ఇక్కడ వాడతాం. సో బెస్ట్ ఆప్షన్స్ ఇది. నెక్స్ట్ కాస్త దీంట్లో మీకు ఒక వాల్యుడేషన్ తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్ అయితే మనకు రే టామిల్సన్ 1970లో పంపించారన్నమాట. సో ఫస్ట్ వర్షన్ కాస్త మనకి ఈమెయిల్ అయితే మనకు 1965లో దీన్ని అప్పట్లో MIT ఇన్స్టిట్యూట్, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉండదు, దాన్ని మనం వారు ఫస్ట్ వర్షన్ కాస్త వారు ఇన్వెన్షన్ జరిగిందనమాట. సో దీంట్లో వాడే ప్రోటోకాల్, మన నెట్వర్క్ ప్రోటోకాల్, దీనిలో వాడే ప్రోటోకాల్ అంటే మనకు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. అది SMTP అంటారు. సో అది మనకి దీంట్లో ఒక మెయిల్ని డెలివరీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈమెయిల్ ఇస్ డిజిటల్ మెసేజ్ అనమాట. దీన్ని ఫస్ట్గా మాత్రం దీనికి అనుకుంది మాత్రం అంటే పంపించింది మాత్రం మనకి ఇంట్రడ్యూస్ చేసి మాత్రం రే టామిల్స్ అనమాట వీరు. సో వీరు ఒక ఈమెయిల్ అడ్రస్ని మనం దీనికి కావాలంటే ఎవరికైనా కావాలంటే ఈమెయిల్ కనుక యాక్సెస్ చేయాలంటే వారికి పంపించే వరకు ఈమెయిల్ ఉండాలి. అదేవిధంగా అది ఎవరైతే రెసిపియంటో వారికి కూడా మనకు మెయిల్ ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా మనకి దీంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో బీసీసీకి అండ్ సీసీకి డిఫరెంట్ ఏంటిస్ అని అది మీకు ఇక్కడ ఈ యొక్క స్లైడ్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఒక టిపికల్గా మనకు జీమెయిల్ స్క్రీన్ తీసుకున్నాం అనమాట. సో జీమెయిల్లో మనకి ఏది మనం చూసుకుంటామో మనకి ఇది హెడర్ అనమాట. హెడర్ ఆఫ్ మనకు సో కాల్డ్ దాని యొక్క మెయిన్ యొక్క మెయిల్ ఇది. అది 2 అడ్రస్ CC అండ్ BCC అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే సబ్జెక్ట్ ఇది. సబ్జెక్ట్ అయితే బాడీ ఆఫ్ ద లెటర్ కింద మనం సెండ్ చేసినప్పుడు మనకి కింద పిన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు అటాచ్ చేస్తే వీడియోస్ అయినా, ఆడియోస్ అయినా, లేదా ఇమేజెస్ అయినా ఏవైనా దాంట్లో మనం పంపించుకోవచ్చు. ఆ డ్రైవ్ నుంచి అయినా ఎమోజీస్ అయినా లేదా లింక్స్ అయినా పంపించుకోవాలంటే, ఇమేజెస్ అయినా పంపించుకోవాలి. దీన్ని ప్రాసెస్ ప్రొటెక్టర్ పెట్టుకోవాలనుకున్నా, ఫర్దర్ సిగ్నేచర్స్ కొన్ని కాపీ రెప్లికా కోసమైనా ఫాంట్ మార్చాలనుకుంటే మాత్రం ఇవన్నీ ఆప్షన్స్ మనకు వాడతారనమాట. సో ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ అన్ ఈమెయిల్ అనమాట. సో సబ్జెక్ట్ లైన్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ లైన్ ఎక్కడ ఉంటుంది, టిపికల్ ఒక ఈమెయిల్లో ఈమెయిల్ బాడీ ఎక్కడ, క్లోజింగ్ ఎక్కడ, సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అటాచ్మెంట్స్ అని కింద వస్తూ ఉంటాయి అనమాట. అది సో ఇవన్నీ కూడా మీకు వాల్యుడేషన్ పరంగా ఈ పార్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 147, మల్టీ యూజర్ సిస్టమ్స్ ప్రొవైడ్ కాస్ట్ సేవింగ్స్ ఫర్ స్మాల్ బిజినెసెస్ బికాజ్ దే యూజ్ సింగిల్ ప్రాసెసింగ్ యూనిట్ టు లింక్ సెవరల్ అనమాట. వాటిలో ఆప్షన్ ఏంటిది? పర్సనల్ కంప్యూటర్సా, డమ్ టర్మినల్సా, వర్క్ స్టేషన్సా, లేకపోతే మెయిన్ ఫ్రేమ్సా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే మీకు క్లియర్గా ఒక్కసారి మీకు ఐడియా వస్తుంది అనమాట. సో మల్టీ యూజర్ సిస్టమ్స్ అనేవి కాస్ట్ సేవింగ్స్ పరంగా స్మాల్ బిజినెసెస్కి ఇవి మనకు సింగిల్ ప్రాసెసింగ్ యూనిట్కి మనకి ఎలా లింక్ అవుతాయని చెప్తున్నారు అనమాట. సో మల్టీ యూజర్ సిస్టమ్స్ వచ్చేసి మనకి వీటిలో కాస్ట్ సేవింగ్స్ మాత్రం స్మాల్ బిజినెస్కి ఇవన్నీ కూడా మనకు దేనికంటే వీటిలో సింగిల్ ప్రాసెసింగ్ పరంగా లింక్ ఏది ఉంటుందో మనకి దాని డమ్ టర్మినల్స్ అనమాట. డమ్ టర్మినల్స్ కాస్త మల్టీ మనకి అయితే యూజర్ సిస్టమ్స్ మనకు ఉందో దాంట్లో ఉంటుందో దాంట్లో కాస్ట్ సేవింగ్స్ పరంగా దీంట్లో మనకు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని, మల్టిపల్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడం మాత్రం మనకి డమ్ టర్మినల్స్ వాడడం జరుగుతుంది అన్నమాట. ఈ డమ్ టర్మినల్స్ కాస్త క్లయింట్స్ మనకి ఇది సెంట్రల్ సిస్టమ్కి యాక్సెస్ చేయడానికి ఉంటుంది, మనకు కలిగి ఆ యొక్క ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో కాస్ట్ సేవింగ్స్ పరంగా మాత్రం సెంట్రలైజ్ పవర్ పరంగా మాత్రం మనకి ఇది వర్క్ స్టేషన్స్లో మన మెయిన్ ఫ్రేమ్ వాటిని ఆ సర్వర్ని కనెక్ట్ చేయడానికి మాత్రం మనకి ఇది డమ్ టర్మినల్స్ వాడతారు. దాని తాలూకు ఎంత వాల్యుడేషన్. అండ్ వర్క్ స్టేషన్స్ అంటే కూడా ఏంటంటే మనకు లార్జ్ ఒక స్పెషల్ కంప్యూటర్ డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒక టెక్నికల్ సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం అక్కడ ఒక సింగిల్ యూజర్ కాస్త మనం లోకల్ ఏరియా నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉండి మన మల్టిపుల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు కంట్రోల్ చేసేలాగా అది మనకి ఇక్కడ అంటే ఎనేబుల్ చేస్తుంది అనమాట. సో దాని తాలూకు అది ఇన్ఫర్మేషన్. అది నెక్స్ట్ మూవింగ్ ఆన్ 142 క్వశ్చన్, వాట్ ఇస్ ద షార్ట్ కట్ కీ ఫర్ ది సబ్స్క్రిప్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ సబ్స్క్రిప్ట్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ అనమాట. ఒక టెక్స్ట్ని కనుక సెలెక్ట్ చేసి ఉంటే, ఎవరెస్ట్ని కనుక మీరు చేసి ఉంటే, ఇది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ కాబట్టి సబ్స్క్రిప్ట్ అనేది మన పైన ఉంటుంది. ఇది సబ్స్క్రిప్ట్ దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. పైన ఉన్న దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. కింద ఉన్న దాన్ని ఏంటంటే మనకు సిన్స్ హౌ మెనీ ఇయర్స్, సిన్స్ 8 years అనమాట. సో ఇది ఒక లెటర్ దానికి కింద ఉన్నది అనమాట. ఇది చెప్పొచ్చు అనమాట. లేకపోతే మీకు అటామిక్ నెంబర్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఇక్కడ మనకు ఏంటండి ఆర్ తీసుకుంటే పైన ఆర్ని తీసుకుంటే పైన ఉండే దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు అనమాట. దిస్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్. కింద కాస్త మనకు సబ్ స్క్రిప్ట్ అనమాట. సబ్ ఆర్డినేట్ ఆర్ మనకు ఏంటిది సబ్ వే అంటారు కదా. సో కింద నుంచి, సో సబ్ అంటే ఎప్పుడైనా కింద కదా, మైనస్ చేయడం కాబట్టి. సో కింద ఉన్న దాన్ని దీన్ని ఏ ఆప్షన్తో మనకు షార్ట్ కట్ అంటున్నారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఇది MS వర్డ్లో ఈ ఫీచర్ కాస్త మనకి ఇది లెటర్స్లో మనకి ఇది కింద వాటిని మనకి ఏదైనా లెటర్స్ కానీ నెంబర్స్ కానీ కింద ఒక లైన్ రావాలంటే ఆ టెక్స్ట్ దాన్ని సబ్స్క్రిప్ట్ అనమాట. సో దీని పరంగా ఏం చేయాలంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో అప్పుడు ఆ యొక్క పర్టికులర్ని కలెక్ట్ చేసుకుని ఏదైనా మీరు నెక్స్ట్ లెటర్ ఉంటే ఇప్పుడు అంటే నెంబర్ తర్వాత దట్టన్ ఉంటే దీని కనుక సబ్స్క్రిప్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే నేను అప్పుడు కంట్రోల్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి మళ్ళీ షిఫ్ట్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్లస్ సైన్ని మన కనుక చేయగలిగితే
అప్పుడు కనుక మనం ప్లస్ సైన్ క్రియేట్ చేసి నెక్స్ట్ మనం ఈక్వల్ టు క్లిక్ చేయగలిగితే అప్పుడు మనకు సబ్స్క్రిప్ట్ వస్తుంది అనమాట. సబ్స్క్రిప్ట్ ఏంటంటే మనకు కంట్రోల్ ప్లస్ ఈక్వల్ సైన్ అనమాట. సో ఇది కనుక చేస్తే మనకు కంట్రోల్ ప్లస్ ఈక్వల్ సైన్, కంట్రోల్ ప్లస్ తర్వాత మన ఈక్వల్ సైన్ మనకు సబ్స్క్రిప్ట్ అవుతుంది కదా. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈక్వల్ సైన్ చేసి మనకి ఇది సూపర్ స్క్రిప్ట్ అవుతుంది అనమాట. ఇది మనకు సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ 148 క్వశ్చన్. ఆ సబ్స్క్రిప్ట్ కి సూపర్ స్క్రిప్ట్ కి డైరెక్ట్ షార్ట్ కట్ తెలియకపోతే మాత్రం ఎంఎస్ వర్డ్ లో మాత్రం మనకు ఫాంట్స్ లో ఇక్కడ మనకి ఏతుందో మనకు ఇందాక టాగల్ కేసు చూసాం కదా మనం, ఇక్కడ మనకు అలా కాకుండా పక్కన ఏంటి మనకి ఇక్కడ అండి. సో ఇక్కడ మనకు ఎక్స్ పక్కన ఎక్స్ పైన ఇలా ఉందన్నమాట. సో అలా మనకి ఇది చెప్పవచ్చు అనమాట. సో సబ్స్క్రిప్ట్ ని సూపర్ స్క్రిప్ట్ ఎలా మారుస్తుంది, సూపర్ స్క్రిప్ట్ ని ఎలా మారుస్తుంది అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆప్షన్ క్లిక్ చేస్తే మన సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ మారుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఏ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ ఈజ్ enabled in any devices. Next question, which of the following is statements is incorrect? కింద ఇచ్చిన వాటిలో ఏది ఇన్కరెక్ట్ అంటున్నమాట. బ్యాచ్ ప్రాసెసింగ్ ఈజ్ అ ప్రిఫర్డ్ ప్రాసెసింగ్ మోడ్ ఫర్ ది టెలికమ్యూనికేషన్ ఆపరేషన్స్ ఆర్ హాఫ్ డ్యూప్లెక్స్ లైన్ ఈజ్ అ కమ్యూనికేషన్ లైన్ ఇన్ విచ్ డేటా కెన్ మూవ్ ఇన్ 2 డైరెక్షన్స్ అనమాట, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైమ్. ఆ టెలి ప్రాసెసింగ్ కంబైన్స్ the telecommunication and DP techniques in one activities. The difference between synchronous and asynchronous transmission is the clocking derived from the data in synchronous mission అన్నమాట. ఇదంతా కూడా మనకు దీంట్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తున్నారు. అయితే సెంటెన్సెస్ చూస్తే కాస్త పెద్దగా అనిపిస్తుంది, కాంప్లెక్స్ అనిపిస్తుంది, కానీ మీరు దీంట్లో సింపుల్ ఎప్పుడైనా లాజిక్ చూసుకోవాలన్నమాట. అయితే బ్యాచ్ ప్రాసెసింగ్ అనే ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో, బ్యాచ్ ప్రాసెసింగ్ ఈజ్ అ ప్రిఫర్డ్ ప్రాసెసింగ్ మోడ్ ఫర్ ద టెలికమ్యూనికేషన్ ఆపరేషన్. టెలికమ్యూనికేషన్లో బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది మన ప్రిఫర్డ్ ఆపరేషన్స్ అండి. అసలు బ్యాచ్ అంటే ఏంటిది? కలెక్టివ్గా ఒక క్లస్టర్గా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అన్ని స్టెప్ బై స్టెప్ వెంటనే 2 వే కాకుండా అన్ని ఒకసారి అందరు వచ్చాకే మనం వెళ్దామని ఉంటుంది కదా. అలా లేదు ఒక 10 మంది వచ్చాక ఎగ్జామ్ హాల్లో చేస్తాం, 20 మంది వచ్చాక ఎగ్జామ్ హాల్లో చేస్తాం, అలా ఉంటే ఎలా ఉంటుంది మీకు? కానీ అది ఫాస్ట్గా వచ్చిన వాడిని వచ్చినట్టు బేసిస్ కూడా అది ఎలా ఉంటుంది? ఫాస్ట్ అనమాట. అంతే సర్వ్ చేస్తాం. ఒక రెస్టారెంట్ మీరు తినడానికి వెళ్తున్నారు, లేదు పొద్దు నుంచి మీ అందరూ వెయిట్ చేయించి మధ్యాహ్నం అందుకని ఒక 100 మంది వరకు వస్తే అప్పుడే మేము భోజనాలు పెడతామంటే ఎంత వ్యతిరేకం, ఎంత పిచ్చిగా ఉంటుందో. ఇది కూడా సేమ్ అదే బ్యాచ్ ప్రాసెసింగ్లో మన టెలికమ్యూనికేషన్ వాడరు. టెలికమ్యూనికేషన్ ఎప్పుడైనా ఇన్స్టాంటేనియస్గా అప్పటిదప్పుడు ఎన్నున్నా దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ పరంగా చేస్తామంట. బ్యాచ్ ప్రాసెసింగ్లో మనకు అలా ఉండదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఓవర్ హియర్. మిగతావన్నీ కూడా హాఫ్ డ్యూప్లెక్స్ కమ్యూనికేషన్ అవుతుందో దాంట్లో మన డేటా వచ్చేసి మన 2 డైరెక్షన్స్ మనం మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి అందులో 2 ఒకేసారి అవ్వవు అనమాట. ఒకటి వచ్చిన తర్వాతే ఇంకోటి ఒక డైరెక్షన్లో అవుతుంది. ఇది హాఫ్ వే మనకు డ్యూప్లెక్స్ లైన్ అనమాట. ఇది టెలిప్రాసెసింగ్ కమ్యూనికేషన్ మనకు అదేవిధంగా డీపీ టెక్నిక్స్ ఆన్లైన్ యాక్టివిటీస్కి వాడతారు అనమాట. ఆ సింక్రోనస్ ట్రాన్స్మిషన్లో మనకు క్లాకింగ్ అవుతుందో మనకు అది సింక్రోన్ ట్రాన్స్మిషన్కి అది డిరైవ్ చేస్తుందని చెప్పవచ్చు అనమాట. అది సో బ్యాచ్ ప్రాసెసింగ్ పరంగా అది ఆన్సర్ అనమాట. వాల్యుడేషన్ కూడా మీకు ఫర్దర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ట్రాన్స్మిటర్ సింప్లెక్స్ లైన్, హాఫ్ డ్యూప్లెక్స్ లైన్, ఫుల్ డ్యూప్లెక్స్ మనకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుందో అది దానికి సంబంధించి మనకి ఇది మీకు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఏం జరుగుతుందంటే మనకు మన డేటా వచ్చేసి మన సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్ పైన మనకి రియాక్ట్ అవుతుంది. ఆ డిఫికల్ట్ టు మన ఇంప్లిమెంట్ అనమాట. బ్యాచ్ ప్రాసెసింగ్ వచ్చేసి మనకి అయితే ఉంటుంది, మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మొత్తం గ్యాదర్ చేసుకొని మదర్గా మనకు అది ఒక స్టాఫ్కి హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది అనమాట. స్ట్రీమ్ ప్రాసెసింగ్లో మాత్రం మనకు క్రాస్ మనకు డివైస్ పరంగా డేటాని మన రియల్ టైం పరంగా మన దాన్ని ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. డేటా రేట్ వచ్చేసి మన దీంట్లో ఒక ఫాస్ట్గా ఉంటుంది డేటా ఇన్పుట్ రేట్ పరంగా అనమాట. సింక్రోనస్ ట్రాన్స్మిషన్, అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ కూడా మనకి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అది మన లాస్ట్ ఆప్షన్ కాబట్టి దానికి చాలా గ్యాప్స్ ఆఫ్ డేటా ఉంటుంది, దీనిలో గ్యాప్స్ డేటా ఉండదన్నమాట. ఇది ఈమెయిల్ అసింక్రోనస్ కాస్త ఈమెయిల్స్, ఫోరమ్స్, లెటర్స్ వాడతారు. అది మనకి సింక్రోనస్ కాస్త చాట్ రూమ్స్, టెలిఫోనిక్ కన్వర్సేషన్, వీడియో కాన్ఫరెన్స్ వాడతారు అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఎక్సెల్ అనమాట. సో వీటిలో ఏది ఉందో మన లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఎక్సెల్ అయితే ఉందో మనకు ఎక్సెల్ 2000, ఎక్సెల్ 2002, ఎక్సెల్ ఎంఈ ఆర్ ఎక్సెల్ ఎక్స్పీ అవుతుందో లేటెస్ట్ వర్షన్ కాస్త దీంట్లో విండోస్ ఎక్స్పీ అని చెప్పవచ్చు అనమాట. విండోస్ ఎక్స్పీ అనేది మనకి ఎక్స్పీరియన్స్. ఇక్కడ మన విండోస్ ఎక్స్పీలో మనకు ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పీలో మనకి ఇది ఎక్స్పీ అవుతుందో మనకి ఇవన్నీ లేటర్ వర్షన్స్ మిగిలినాం అనమాట. సో వాటిలో మనకి ఇది రైట్ ఆన్సర్ మన వర్షన్స్ చూసుకున్నట్టయితే. అదేవిధంగా విండోస్ ఎక్సెల్ ఎంఈ అనేది కూడా ఆఫీస్ ఎంఈ అని కూడా ఆప్షన్ ఇప్పుడు లేకుండా అవన్నీ కూడా మన ఇయర్స్ డినోట్ చేసేది. కానీ విండోస్ ఎక్స్పీ అని మాత్రం మనకి 2 తర్వాత మనకు వస్తుందన్నమాట. సో ఆప్షన్స్ అయితే కింద మన ఎంఎస్ ఎక్సెల్ 2002 అయితే ఎక్సెల్ అవుతున్నాయో ఇవన్నీ ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. కానీ ఇప్పుడు కరెంట్ మాత్రం మనం విండోస్ 365 వాడతాం, ఆఫీస్ 2019 పబో వాడుతున్నాం అనమాట. మనం మైక్రోసాఫ్ట్ 365 వాడుతున్నాము. కానీ ఒకప్పుడు మాత్రం అవన్నీ కూడా మన అర్లియర్ వర్షన్స్ ఆఫ్ మనకు ఎంఎస్ ఆఫీస్ మనకి ఇక్కడ నేర్చుకోవడం దొరుకుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీ అనేది ఎందుకు ఆన్సర్ అంటే ఇది 2002లో మనకు ఎక్స్పీరియన్స్ యొక్క షార్ట్ ఫామ్ అనమాట. సో అక్కడ ఆ లేటర్ వర్షన్ కాబట్టి 2002 కానీ లేటర్ వర్షన్ కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనమాట. అండ్ దాని తాలూకు
మీకు ఆ క్వశ్చన్స్ సంబంధించి మనకి ఇదంతా మీకు వాల్యుయేషన్ క్వశ్చన్ అనమాట. అండ్ ఎంఎస్ ఎక్సెల్ కాస్త 1985 నుంచి ఏవైతే ఎవాల్వ్ అయిందో దానికి మేజర్గా మన ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఐకాన్స్లో, ఇవన్నీ కూడా మీకు డిపిక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాస్త మనకి ఎంఎస్ ఆఫీస్లో మనకు 1995 టు 2001లో ఇలా ఉండింది. అదంతా నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది మీకు ఇవన్నీ ఐకాన్స్ పరంగా మనకి ఎలా ట్రాన్స్ఫర్మ్ అయింది ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. సో 2001 నుంచి 2011 వరకు మాత్రం మనకు ఏముందంటే విండోస్ ఎక్స్పీ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎక్స్పీ, ఆఫీస్ ఎక్స్పీ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ అది ఉందన్నమాట. 2003 నుంచి 2004 వరకు మాత్రం మనకు ఆఫీస్ 2003 అని, అదే 2007 నుంచి 2017 వరకు ఆఫీస్ 2007, అండ్ 2010 నుంచి 2020 వరకు ఆఫీస్ 2020 అనే అక్కడ నుంచి ఆఫీస్ అంటూ మనకి ఇలా లోగోస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఈ యొక్క మాక్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఫర్దర్గా ఇలా ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ మన డీటెయిల్ అనాలిసిస్ మొదలెడుతూ కంప్లీట్ చేసుకుంటూ మీ యొక్క ఎగ్జామినేషన్స్కి మీకు చాలా ఈజీగా 20 క్వశ్చన్స్ కానీ ఈజీగా మీ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు హెల్ప్ అయ్యేలాగా రివైజ్ చేసుకున్నామండి. ఆల్ ద బెస్ట్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ మాక్ టెస్ట్ explanation.